కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం బిగ్గరగా హల్లెలూయా. మనం నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథంలో దాదాపుగా ఇప్పటికే 3 R అనేటటువంటి అంశాలు మనం నేర్చుకున్నాం. నెహెమ్యాలో 13 అధ్యాయాలు ఉంటే 13 రకాల ఆర్లు మనం ప్రసంగాలుగా 13 వారాలు 13 ప్రసంగాలుగా మాట్లాడుకుందామని ఈ సిరీస్ మొదలుపెట్టాం. అందులో భాగంగా రెస్పాండ్ అనేది, రిపెంట్ అనేది, రైజ్ అనేటటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకోవటం జరిగింది. 2 అధ్యాయాలు పూర్తయినాయి. 3వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. నెహెమ్యా గ్రంథం పాత నిబంధన 402వ పేజీ, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో 32 వచనాలు ఉన్నాయి. ఈ 32 వచనాలకు గాను 32 సార్లు బాగు చేసేను, బాగు చేసేను, బాగు చేసేను అనే పదాలు చేర్చబడ్డాయి. మరొక పదం 31 సార్లు ఆనుకొని, ఆనుకొని, ఆనుకొని అనే పదాలు చేర్చబడ్డాయి. అంటే రెండింటిని కలిపితే ఆనుకొని బాగు చేసేను అనే పదాలు మీకు 63 సార్లు, అంటే ఇవి 31, ఇవి 32. అంటే ఒక అధ్యాయంలో ఇన్ని సార్లు ఇవి చేర్చబడటానికి గల కారణం ఏంటి? ఆనుకొని బాగు చేశారు, ఆనుకొని బాగు చేశారు. ఇంతకుమించి వేరే చదవరు దీంట్లో. మహా అయితే ఈ వ్యక్తి ఈ వైపున ఆనుకొని బాగు చేశారు. ఈ పదాలు మాత్రమే ఈ అధ్యాయం మొత్తం కనబడుతుంది. బాగు చేసిన అనే పదం ఇంగ్లీష్ బైబిల్లో రిపేర్ అని రాస్తుంది. సో ఈరోజు మనం మరొక 4th R ఏంటనంటే రిపేర్. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోనండి. రిపేర్ అంటే బాగు చేయుట, బాగు చేయుట. ఈరోజు మన ప్రసంగం బాగు చేయటం, రిపేర్ చేయటం. ఈ అంశాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించడానికి ప్రయత్నం చేయండి. రిపేర్ అంటే అర్థం పాతదైనా లేదా పాడైపోయినా, పని చేయకుండా ఆగిపోయినా ఏ వస్తువునైనా ఏ యంత్రాన్నైనా మరలా దాన్ని పూర్వం పనిచేయనట్లుగా, పూర్వంలాగే అది వాడబడేటట్లుగా దాన్ని సరిచేస్తే దాన్ని బాగు చేయటం అని అంటారు. అంటే ఇది పాతదైపోయింది, ఇది పని చేయట్లేదు, ఇది ఆగిపోయింది, ఇది వాడబడట్లేదు అనుకున్న ఏ వస్తువైనా తిరిగి వాడబడేటట్లుగా చేయటమే రిపేర్ చేయటం. దాని ఉద్దేశం అది మరమ్మత్తు చేయటం. సో ఈ దిద్దుబాటు లేదా సరిదిద్దటం అనేటటువంటి విషయం మన జీవితాలకి ఆపాదించుకుంటూ ఈరోజు మనం ఈ ప్రసంగాన్ని వింటాం. మనకి హీబ్రూలో ఈ బాగు చేయుట అనే పదాన్ని టికున్ అని అంటారు. టికున్ ఓలం అని అంటే ప్రపంచాన్ని బాగు చేయటం కోసం అనేటటువంటి ఒక మూమెంటు మనకుంది. ఈ మూమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచాన్ని బాగు చేసే క్రమంలో పర్యావరణాన్ని బాగు చేయటం, అంటే సముద్రంలో చెత్త వేయకుండా, లేకపోతే కాలుష్యం పెరిగిపోకుండా, అడవిని నరికివేయకుండా, లేదా వ్యర్థ పదార్థాలను ఎలా పడితే అలా వాడకుండా పాలిథిన్ని ఆపేసేటట్లు, ఇట్లా ఎకో ఫ్రెండ్లీ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే వాడుతూ ఉండాలి అనేటటువంటి కొన్ని సిద్ధాంతాలను తీసుకొని వచ్చారు. ఈ టికున్ అనేటటువంటి ఈ పదం హీబ్రూ లాంగ్వేజ్లో వాడబడింది. బాగు చేయుట అనే పదానికి ఈ పదాన్ని పెడుతుంటారు. సరి చేయటం, బాగు చేయటం అనే పదాన్ని. ఈరోజు ఈ విషయాలను మన లైఫ్కి ఆపాదించుకుంటూ కొన్ని పదాలు మాట్లాడుకుంటాం. భూమి మీద ప్రతి వస్తువు బాగు చేయబడగలిగిందే, సరిచేస్తే సరయ్యేటటువంటి విషయాలే అన్నట్లు మనిషి జీవితం కూడా రిపేర్ చేయగలిగిందే. లైఫ్ ఈజ్ ఏ రిపేరబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోనండి. జీవితం అనేది బాగు చేయటానికి వీలైనదే. ఒక్కసారి పడిపోయామనో, ఒకసారి కూలిపోయామనో, ఒకసారి పాడైపోయామనో, ఒకసారి తప్పిదంలో పడిపోయామనో, ఒకసారి సాక్ష్యాన్ని కోల్పోయామనో, ఏ కారణం చేతనైనా కానీ మనిషి జీవితం విరిగిపోయింది కాబట్టి ఆగిపోదు, ముక్కలైపోయింది కాబట్టి ఆగిపోదు.
బ్రోకెన్నెస్ అనేది ఎండ్ అవ్వదు ఎప్పటికీ కూడా. విరిగిపోయిన అద్దం కూడా అతికిస్తే మరొక రూపంలో, లేకపోతే విరిగిపోయిన వస్తువులు అతికించడం ద్వారా మరొక కొత్త అందాన్ని సంతరించుకుంటాయి, మరలా అవి వాడుకలోనికి రావటానికి ఉపయోగపడతాయి. సో విరిగిపోయింది కదా, పడిపోయింది కదా, పాడైపోయింది కదా, ఆగిపోయింది కదా, వాడబడట్లేదు కదా, కోల్పోయాం కదా అని అంటే అవి తిరిగి పొందుకోలేమని కాదు, మరలా కట్టబడలేమని కాదు, మరలా అతికించబడలేమని కాదు, మరలా వాడబడలేమని కూడా కాదు. లైఫ్ అనేది రిపేరబులే, ఖచ్చితంగా బాగు చేసుకోవటానికి అవకాశం ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అది వస్తువా, యంత్రమా, లేకపోతే వ్యక్తి, ఒక ఆత్మీయుడా, బాగు చేయబడటానికి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఆర్థికంగా కొంత చితికిపోయామని జీవితం అక్కడితో ముగించబడుతుంది అంటానికి లేదు. ఏదో కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా అయినాయి కాబట్టి మన జీవితం ఆగిపోతుంది అంటానికి లేదు. ఏదో ఒక చిన్న గొడవైంది కదా అని బంధాలు తెగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని కూడా లేదు. ఏదన్నా జరగని మరలా తిరిగి కట్టుకోగలుగుతాం. పడిపోయిన గోడలే తిరిగి కట్టబడుతున్నప్పుడు మన జీవితాలు కూడా కొన్నిసార్లు పడిపోతున్నప్పుడు తిరిగి అవి మళ్ళీ నిలబెట్టబడతాయి, మరలా తిరిగి కట్టబడతాయని నమ్మకంతో ఈ ప్రసంగాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించండి. మీకు ఒక లైఫ్ స్టోరీ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కేఫ్ కాఫీ డే అనేటటువంటి ఒక కాఫీ షాప్ యొక్క స్టోరీ. ఇది నిజంగా జరిగిన స్టోరీ. 1996లో సిద్ధార్థ్ అనేటటువంటి ఒక అతను కర్ణాటకకు సంబంధించి బెంగళూరులో ఒక కాఫీ షాప్ ఓపెన్ చేస్తాడు. వీళ్ళకి కొన్ని కాఫీ తోటలు ఉన్నాయి. ఆ కాఫీ తోటల్లో ఉన్న ఆ కాఫీ విధానాన్ని అమ్ముతున్న టైంలో ఇతను అనుకుంటాడు, భారతదేశంలో ఉన్న యూత్ అందరూ కూడా వాళ్ళ భవిష్యత్తును గురించి మాట్లాడుకోవడానికి ఒక కాఫీ షాప్లో కూర్చోవాలని కలగన్నాడు. దానికోసం బెంగళూరులో ఫస్ట్ షాప్ ఓపెన్ చేశాడు. అతి త్వరలోనే మరొక బ్రాంచ్, మరొక లేఅవుట్ అట్లా పెట్టుకుంటూ ఎన్ని అవుట్లెట్స్ పెట్టిండానంటే దాదాపుగా 350 నుంచి 500 అవుట్లెట్స్ ఆయన బ్రాంచెస్గా ఓవరాల్ ఇండియాలో పెట్టాడు. కేఫ్ కాఫీ డే చూస్తూ ఉండగానే ఎదిగిపోతుంది. చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, కోట్ల టర్నోవర్ని తీసుకోగలుగుతుంది. మధ్యలో ఉన్న పరిస్థితులు కొన్ని తారుమారైనాయి. సరిగ్గా 2019 వచ్చేసరికి ఆయన దాదాపుగా అప్పులు పాలైపోయి ఉన్నాడు. 7,200 కోట్ల అప్పులు ఆయనకు వచ్చేసినాయి. ఆ అప్పులు ఎలా కట్టుకోవాలో, శాలరీస్ ఎలా ఇవ్వాలో, వ్యాపారాన్ని ఎలా రన్ చేయాలో ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆయన నా జీవితాన్ని ముగించుకోవాలనుకొని లెటర్ రాసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత అందరికీ ఒక ఆలోచన, అసలు ఈ షాపు లేకపోతే ఈ బిజినెస్ ఉంటుందా ఉండదా, మేము ఇదే నమ్ముకొని ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మా ఉద్యోగ పరిస్థితులు ఏంటని. అప్పులోళ్ళేమో మేము ఇచ్చిన అప్పులు ఆయన చచ్చిపోయాడు కాబట్టి ఇక కట్టేవాళ్ళు ఉంటారా, లేకపోతే ఈ డబ్బులన్నీ ఏమైనా అయిపోతాయా అని అందరికీ 100 డౌట్లు. ఆ టైంలో వాళ్ళ భార్య మాలవిక అని ఆ అమ్మాయి నుంచుంది, వర్కర్స్ని అందరిని పిలిచింది, కొంచెం నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు శాలరీస్ ఇస్తాను, మరలా మనం మన వ్యాపారాన్ని నిలబెట్టుకుందామని చెప్పి ధైర్యపరిచింది. హోప్ లేని చోట అమ్మాయి మాటలు మళ్ళీ నిరీక్షణను పుట్టించాయి. అప్పులోళ్ళందరినీ పిలిచి మీరు టైం ఇస్తే నేను అప్పులన్నీ కట్టేస్తాను, నన్ను నమ్మండి అని వాళ్ళని ఒప్పించుకుంది. తర్వాత మళ్ళీ వ్యాపారం మీద దృష్టి పెట్టింది. ఇంట్లో ఒక మరణం జరిగింది, ఓడిపోయారు, లాస్ అయిపోయారు, అప్పుల పాలైపోయారు, పరిస్థితులన్నీ తారుమారైపోయి జీరోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా, నేను జీరో అని కూడా అంటున్నాను, మైనస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరలా నేనేదో సాధిస్తాను అని ఒక ఆడ మనిషి నిలబడి ముందుకు వెళ్తే ఇప్పుడు 2023 నాటికి కేఫ్ కాఫీ డే యొక్క రిపోర్ట్ ఏంటనంటే 90% ఆమె తన అప్పులన్నీ తీర్చేసింది. 7,200 కోట్ల రూపాయలని 90% అప్పు తీర్చేసేసింది. దాదాపుగా 350 నుంచి 500 అవుట్లెట్స్ ఉన్నటువంటి ఆ బ్రాంచెస్ని దాదాపుగా ఇప్పుడు 1384 అవుట్లెట్స్ అమ్మాయి స్థాపించింది. భారతదేశం మొత్తం కేఫ్ కాఫీ డేని విస్తరింపజేసింది. వేల మంది ఎంప్లాయీస్ని ఇప్పుడు కలిగి ఉంది. ఆ అమ్మాయి దాదాపుగా ఇప్పుడు లాభాల బాటలో మరలా వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళింది. జీవితమే లేదు, అంతా అయిపోయింది అనుకున్నటువంటి అమ్మాయి జీవితంలో మరలా నేను ఏదో సాధించగలుగుతానని అడుగులు వేసి తన లైఫ్ని ఒక ముందుకు తీసుకొని వెళ్ళింది. ఇక్కడ కూర్చున్న మీతో ఈ లైఫ్ స్టోరీని బట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మన లైఫ్ ఎక్కడో ఒక చోట ఆగిపోయిందనో, పడిపోయిందనో, కుప్పగూలిపోయామనో, ఇక అంతా అయిపోయిందే అని అనుకొని ఒక దగ్గర ఆగిపోవటానికి అస్సలు వీలు లేదు. గుర్తుపెట్టుకోనండి, ప్రాకారాలు పడిపోయినాయి అంత మాత్రాన వాళ్ళు ఏడుస్తూనే కూర్చోలేదు. ఆ ప్రాకారాల్ని మళ్ళీ నిలవబెట్టుకున్నారు.
బాగు చేసే అవకాశం ఉంది, బాగుపడటానికి అవకాశం ఉంది. ప్రతి మనిషి జీవితం రిపేరబులే, అది బాగు చేయటానికి వీలైందే అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆగిపోవటానికి వీల్లేదు. బైబిల్లో చాలామందిని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే అంతా అయిపోయింది, నీకు ఏమీ లేదు, నా జీవితం జీరో అనుకున్న దశలో మరలా కోల్పోయినవన్నీ పొందుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడి యొక్క ఉదాంతం మీ అందరికీ గుర్తుండాలి. ఆస్తి తీసుకొని దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారాలు చేసి ఆస్తి అంతా కోల్పోయిన తర్వాత కరువు వచ్చి ఏం చేయాలో తెలియక పందుల దగ్గర ఆ పని చేస్తూ ఆ పందులు తినే పొట్టు తినేంత పరిస్థితికి దిగజారిపోయినటువంటి కండిషన్లో అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నాకు ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నాను, నా తండ్రి దగ్గర చాలామంది కూలివారికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళగలిగితే నన్ను కూలివారిలో ఒకటిగా చేర్చుకోగలిగిన నేను ఈ ఆకలితో బాధపడాల్సిన పరిస్థితి ఉండదు అని వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలని అనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పడిపోయినప్పుడు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవటం జీవితాల్లో నూతన మార్పు రావడానికి కారణమవుతుంది. అదే దశలో చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకోకుండా ఇంకా చాలా ఆప్షన్స్ తను తీసుకోవచ్చు. స్నేహితుల దగ్గరికి వెళ్దామని అనుకోవచ్చు, లేకపోతే ఈ లైఫ్ వద్దు ఇంకేం ముఖం పెట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్తానని సూసైడ్ చేసుకోవాలని అనుకోవచ్చు, లేకపోతే ఏదో ఒక పని చేసుకుంటూ ఇలాగే కడుపు కాల్చుకుంటూ బ్రతకాలనుకోవచ్చు, అదే పందుల దగ్గర తన బతుకుని సచ్చిందాకా ఈడ్చుకుందామని కూడా అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని రైట్ పర్సన్ దగ్గరికి కనుక వెళ్ళగలిగితే వాళ్ళు మనల్ని బాగు చేయగలుగుతారు, కోల్పోయినవి తిరిగి ఇవ్వగలుగుతారు. తండ్రి అదే పని చేశాడు. ఇంటికి వచ్చిన కుమారుణ్ణి తప్పిపోయి దొరికాడు అనుకున్నాడు, చచ్చిపోయిన వాడు బతికాడు అనుకున్నాడు, కోల్పోయినవన్నిటినీ ఒక్క మాట అనకుండా తిరిగి ఇచ్చి అతని జీవితాన్ని నిలబెట్టాడు. నేను అంటున్నాను, కొన్నిసార్లు అన్నీ కోల్పోయాం. అవును, మన ఇష్టం చొప్పునే దేవుడికి దూరమయ్యాం, మన ఇష్టం చొప్పునే కొన్ని పనులు చేసుకున్నాం, మనం తీసుకున్న నిర్ణయాలే మనల్ని కింద పడేసిన పరిస్థితి వచ్చినా మరలా మరొక్కసారి మీ తండ్రి చేతిలోనికి వెళ్ళటానికి ఇష్టపడండి. ఆ తండ్రి మిమ్మల్ని బాగు చేస్తాడు, కోల్పోయినవి తిరిగి ఇచ్చి మిమ్మల్ని మరలా నిలబెట్టగలుగుతాడన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. బైబిల్లో చాలామంది ఇలాగే జరిగింది. ఆమె పేరు నయోమి. నేను సమృద్ధితో ఇక్కడి నుంచి వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలిగా వచ్చాను, నా చేతిలో ఏమీ లేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నట్లుగా, నేను జీరో అయిపోయాను అన్నట్టుగా మాట్లాడింది నయోమి. ఎవరైనా నయోమి అని పిలిస్తే నన్ను మారా అని పిలవండి, నా బ్రతుకులో తీపి అనేది ఏది లేదు, నేను చేదైపోయాను అని మాట్లాడినటువంటి ఆమె జీవితంలో ఇదిగో సమృద్ధిని బోయాజు ద్వారా దేవుడు అనుగ్రహించిన స్థితిని నయోమి తన కోడలైనటువంటి రూతు యొక్క కుమారుడు ఓబద్యాన్ని ఇట్లా పట్టుకొని ఆమె సంతోషపడుతున్న టైంలో చుట్టుపక్కన వాళ్ళు వచ్చి అన్న మాట, నయోమి నువ్వు ధన్యురాలివి, నీకు దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడని. రూతుకు పుట్టిన కుమారుణ్ణి నయోమి కుమారుల్లాగా ఏదైతే నువ్వు కోల్పోయాను ఏమీ లేదని అనుకున్నావో ఇప్పుడు ఏది తక్కువ కాకుండా ఈ ముదిమి వయసులో నీకు దేవుడిని కుమారుణ్ణి అనుగ్రహించాడు, సమృద్ధినిచ్చాడు, నెమ్మదితో నువ్వు నిద్రించేటట్లుగా దేవుడు చేశాడని ఆమెను గురించి మాట్లాడతాడు. అంతా అయిపోయిందని అనుకోవటానికి వీల్లేదు, అంతా అయిపోయింది అనటానికి వీల్లేదు, విరిగిపోయింది కాబట్టి అయిపోయింది అనటానికి వీల్లేదు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో నరకబడిన చెట్టు అంట మరలా తిరిగి లేత చిగురు వేస్తాననే నమ్మకం ఉందంట. దానికి నరకబడిన చెట్టుకే నమ్మకం ఉన్నప్పుడు పడిపోయిన ఒక ఆత్మీయుడికి ఎందుకు నమ్మకం ఉండకూడదు? సామెతలు చెప్పిద్ది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి అతను లెగుస్తాడు. నా ప్రియదేవుని బిడ్డ, దేవుడు వ్యక్తుల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని దూరం చేయడు. మీరు పడిపోయారు, మీరు కూలిపోయారు, మీ పరిస్థితులు ఇబ్బందిగా మారినాయనంటే బాగు చేసైనా మరలా మిమ్మల్ని ఆ స్థితిలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడేటటువంటి దేవుడు. నేను ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పేరు యోబు. ఆయన తన జీవితంలో అన్నీ కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, భార్య తిడుతుంది, ఆరోగ్యం కోల్పోయాడు, స్నేహితులు వచ్చి 10 సార్లు నిందిస్తున్నారు. ఇలాంటి టైంలో కూడా నా విమోచకుడు సజీవుడు, సజీవంగానే నేను ఆయన చూస్తానన్న నిరీక్షణ, శోధించబడుతున్నాను, ఒక రోజున సువర్ణంగా మార్చబడతాను, నేను వెళ్ళే మార్గం ఆయనకి తెలుసు, నా నీతి ఆయనకి తెలుసు అని విశ్వాసంతో నా ఆయన జీవితాన్ని రెండింతల ఆశీర్వాదాన్ని ప్రభు ఆయనకి అనుగ్రహించినట్లు యోబు గ్రంథం 42:10లో మనం చూస్తాం. అన్నీ కోల్పోయాం, ఇంకా అయిపోయింది అనుకున్న జీవితాలు మరలా బౌన్స్ బ్యాక్ అయినాయి. నా ప్రియదేవుని బిడ్డ, మరలా దానికంటే ఎక్కువగా దీవించబడ్డారు, మరలా దానికంటే ఎక్కువగా పొందుకున్నారు వాళ్ళు. సేమ్ మీతో కూడా మాట్లాడుతున్నాను. పరిస్థితులు మిమ్మల్ని కింద పడేసి ఉండొచ్చు,
ఏ విషయంలో మీరు పడిపోయారో ఆ విషయంలో తిరిగి మరలా కట్టబడతారు, మీ లైఫ్ మరలా బాగు చేయబడుతుంది అంటానికి ఈరోజు ఈ ప్రసంగాన్ని ఆధారం చేసుకొని మీరు వాక్యం వినాల్సిందిగా మీరు కోరుతున్నాను. కొన్నిసార్లు మన సాక్ష్యం కోల్పోయిన పరిస్థితులే మనకు రావచ్చు. భక్తిలో ఉన్నాం, కొన్నిసార్లు సాక్ష్యం కోల్పోయి ఉండొచ్చు. ఆయన పేరు జక్కయ్య. ఆ పేరుకి అర్థం పవిత్రుడు అని. ఆ ఊర్లో వాళ్ళందరూ ఆయన చేసే అక్రమ కార్యాలను బట్టి అతన్ని పాపి అని పిలిచారు. అతనుకున్న చెడ్డ సాక్ష్యం ఏంటంటే అన్యాయస్తుడు అని, అన్యాయంగా డబ్బులు తీసుకుంటాడు అని, పాపి అయిన మనిషి అని. కానీ అలాంటి వ్యక్తికి దేవుడు రిపేర్ చేయటం అవసరమైంది. దేవుడు అతన్ని బాగు చేశాడు. అబ్రహాము కుమారుడిగా అతన్ని తయారు చేశాడు. అదే ఎరుకో పట్టణంలో పాపి అని పిలువబడిన అదే జక్కయ్య ఇప్పుడు పవిత్రుడిగా, లేకపోతే నీతిమంతుడిగా, అబ్రహాము కుమారుడిగా ఆయన మరలా ఘనతను సాధించడానికి కారణమైంది. ఆమె పేరు మగ్దలేని మరియా. ఇదిగో 7 దయ్యాలు పట్టిన స్త్రీ అన్నారు, లేదా వ్యభిచారం చేసినటువంటి స్త్రీగా ఆమెను వర్ణించారు. ఆమె తన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడి విస్తారమైన కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగిన తర్వాత ప్రభు అంటారు, నీ విస్తారమైన దోషాలు, పాపాలన్నీ క్షమించబడ్డాయమ్మా అని చెప్పిన తర్వాత ఆమె తన లైఫ్ అంతా ప్రభు కొరకే సాక్షిగా బ్రతికింది. ఒకప్పుడు ఆమెకి చెడ్డ సాక్ష్యం ఉంది, ఇప్పుడు క్రీస్తు సాక్షిగా నిలవబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన పునరుద్ధానాన్ని మొదటగా చూసిన వ్యక్తిగా, ఆయన చనిపోయి పునరుద్ధానం అయిన తర్వాత కూడా తన శేష జీవితం అంతా సేవలోనే గడిపినటువంటి వ్యక్తిగా, ఆయన పరిచర్య చేస్తున్న సమయం అంతా కూడా తన సొంత డబ్బుని ఖర్చు పెట్టి ప్రభు పరిచర్యని ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా మగ్దలేని మరియా పేరుగాంచినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఆమె పేరు సమరయ్య స్త్రీ. ఆమె బయటికి రావటానికే 100 రకాలుగా ఆలోచించేటటువంటి సాక్ష్యం లేనటువంటి స్థితిలో నుంచి ఒక సువార్థికురాలుగా ఆమె బాగుపరచబడి పట్టణంలోనికి, ఊరిలోనికి పంపబడింది. అనేక ఆత్మల సంపాదకురాలుగా ఆమె మార్చబడింది. బైబిల్లో ఇలా చాలామందిని తీసుకొనొచ్చు. సాక్ష్యం కోల్పోయి, పవిత్రతను కోల్పోయి, జీవితం ఇక ఏమీ లేదు అనుకున్న వాళ్ళు మరలా తిరిగి వాళ్ళ సాక్ష్యాన్ని పరిమళించుకున్నారు. ఆయన పేరు దావీదు. తను బత్షెబాతో పాపం చేసి తను తప్పిదంలో పడిపోయిన సంగతి నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత ఆయన తన వస్త్రాలు చింపుకొని రాజసింహాసనం మీద నుంచి కిందకి దిగి 51వ కీర్తన ఏదైతే ఉందో ఆ పశ్చాత్తాపం అంతా కూడా, దేవా శుద్ధ హృదయం కలుగు చేయి, నా తప్పులు నాకు తెలుసున్నాయి, నా అతిక్రమాలు నాకు తెలుసున్నాయని కూర్చొని ఏడ్చాడు. ఆయన పశ్చాత్తాపడ్డాడు. నూతన హృదయం కావాలనుకున్నాడు, నూతన ప్రారంభం కావాలనుకున్నాడు. ఈ తప్పిదంలో నుంచి బయటకు వచ్చి మళ్ళా న్యూ బిగినింగ్ నేను చేయాలని అనుకున్నాడు. దేవుడు అతన్ని క్షమించి క్రొత్త అవకాశం మరలా అతని జీవితంలో తీసుకుని వచ్చాడు. దావీదు చనిపోయేంత వరకు శాశ్వత కృపతో ముందుకు వెళ్తూ ఆయన దీవించబడినటువంటి సంఘటనలు మనం చూస్తాం. ఆయన పేరు ఒనేసిము. ఇతడు నిష్ప్రయోజకుడు, ఇతడు దొంగ, ఇతడు పనికిరాని వాడు అని పేరుగాంచిన స్థితిలో నుంచి సేవకుడి చేతిలోకి వచ్చిన తర్వాత ఇతడు ప్రయోజనకరమైన వాడే, నీకును నాకును సంఘానికి ఇతడు ప్రయోజనకరమైన వాడు అని అతడు పేరు పొందినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. ప్రియమైన బిడ్డ, మనకి సాక్ష్యం కోల్పోయాము, కింద పడిపోయాము, ఆత్మీయంగా బలహీనపడ్డాము అని మన జీవితం అక్కడితో ఆగిపోలేదు. మరొక్కసారి ప్రభు వైపు చూడటానికి ప్రయత్నం చేయండి. ప్రభు వైపుకి రండి. ఆయన మరలా మనల్ని బాగు చేసేటటువంటి దేవుడు. దేవుడికి ఉన్నటువంటి పేరులో ఒక పేరు ఏంటనంటే ఆయన బాగు చేయవాడు. ఈజ్ ఎ గుడ్ రిపేరర్. ఆయన మంచిగా మనల్ని బాగు చేస్తాడు. అందుకే కీర్తనలో ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు అని పాటలు పాడుకుంటూ వచ్చారు ఆయన. మీకు మార్కు సువార్త 7:37 నత్తి చెవిటితనంతో కలిగినటువంటి వ్యక్తిని ఆయన ఎఫ్ఫతా తెరవబడు అని స్వస్థపరిచి తర్వాత ఆ వ్యక్తి, ఆ నత్తివాడు, ఆ చెవిటివాడు బాగుపడిన తర్వాత ఆయన గురించి ప్రచారం చేస్తూ ఒక మాట అంటాడు 37 ఆయన సమస్తమును బాగు చేసేను అని ప్రచారం చేసుకుంటూ తిరుగుతాడు. అవును, దేవుడు సమస్తాన్ని బాగు చేసేవాడు. జీవితాలను బాగు చేస్తాడు, కుటుంబాలను బాగు చేస్తాడు, సంఘ పరిస్థితులను బాగు చేస్తాడు, ఆర్థిక స్థితిగతుల్ని బాగు చేస్తాడు, మందిరపు స్థితిగతుల్ని బాగు చేస్తాడు. సమస్తమును బాగు చేసేటటువంటి దేవుడై ఉంటాడు ఆయన. సో మనం పడ్డం, ఇంకా లోకంలో కొన్ని మాటలు ఉంటాయి, పడ్డవాడు చెడ్డవాడు. చెప్పాలి మీరు, పడ్డోడు చెడ్డోడు కాదంట, మళ్ళా నిలబడతాడు. సో పడిపోయాం కదా అని చెప్పేసి మన జీవితం ఆగిపోలా, మన రేస్ అక్కడితో ఆగిపోలా. ఇదిగో భర్త చచ్చిపోయాడు కదా అని నా జీవితాన్ని అక్కడితో ఆపేసుకోవాలి, నా వ్యాపారం ఇక ఉండదని అనుకోలా.
ఇంకేదో సాధిస్తాను అని అనుకొని ముందుకు వెళ్ళిపోయింది. నేనేమంటానంటే మీతో, ప్రభు మీకు తోడున్నాడు, ఆయన మిమ్మల్ని బాగు చేయవాడై ఉన్నాడు, మిమ్మల్ని బాగు చేసి మరలా నిలబెట్టుకునే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఈరోజు ఈ ప్రసంగం మిమ్మల్ని బాగు చేయటం కోసమే అనుకుంటే ఈ ప్రసంగాన్ని బట్టి ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ సేవా పిలుపు అభిషేకంలో ఒకవేళ పడిపోయిన పరిస్థితులే ఉంటే గుర్తుపెట్టుకోనండి, యోనా సేవ నుంచి తప్పించుకొని పారిపోతున్నటువంటి వ్యక్తిని కూడా దేవుడు చేప కడుపులో వేసి నువ్వు అక్కడే చచ్చిపో, లేకపోతే యొప్పెకి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అని ఏం మాట్లాడలా. బలహీనుడు తప్పించుకొని పారిపోతున్నాడు, అయినా అతను తీసుకొని మరలా నినేవే పట్టణంలో పెట్టి తన ద్వారా జరిగించాలనుకున్న పరిచర్యని దేవుడు బాగుపరిచో బుద్ధి చెప్పుకోనో మరలా నిలవబెట్టి తన పరిచర్యని తను జరిగించుకున్నాడు. మార్కు అనేటటువంటి వ్యక్తిని పౌలు గారు అంటారు ఇతడు సేవకు పనికిరాడు అని. అతని విషయంలో బర్నబా పౌలుకి వివాదం జరిగి ఇద్దరు విడిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. మార్కు వద్దు అని ఒకళ్ళు, మార్కుని వెంట పెట్టుకొని వెళ్దామని మరొకళ్ళు. బర్నబా పనికిరాడు అనుకున్నటువంటి మార్కుని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి మార్కుని ప్రయోజనకరమైన సేవకుడిగా తీర్చిదిద్దాడు. నేనేమంటున్నానంటే సేవకు పనికిరాము అన్న వాళ్ళందరి ఎదుటే మరలా మనం గొప్ప సేవ చేయుదుముగాక. సాక్ష్యం పోయింది అనుకున్న వాళ్ళ ఎదుటే మన సాక్ష్యం పరిమళించబడునుగాక. ఎక్కడ పడ్డామో అక్కడే మనం నిలబడుదుముగాక. హల్లెలూయా. ఏ విషయంలో మనం పడిపోయాము, ఏ విషయంలో కుప్పగూలిపోయామో మరలా అక్కడి నుంచి లేగటానికి మనం ప్రయత్నం చేయాలి. బైబిల్లో ఆయన మోషే, అయ్యో నా ఇశ్రాయేలు ప్రజలను నేను కాపాడలేకపోయాను, వాళ్ళని విడిపించలేకపోతున్నాను అని ఆయన 40 ఏళ్ళు మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయి గొర్రెలు కాసుకుంటూ బతుకుతూ ఉన్నా కూడా దేవుడు అగ్నిపొదలో తనకు దర్శనమిచ్చి, లేదు నీతో నేను సేవ జరిగించుకుంటానని ఆయన మరలా ఫరో ప్రాంతానికి తీసుకొని వచ్చి ఫరో చేతుల నుంచి తన ప్రజలను విడిపించి 40 ఏళ్ళు ఇశ్రాయేలుల కాపరిగా వారిని ముందుండి నడిపించే నాయకుడిగా ఆయన్ని దేవుడు వాడుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. సేవ చేజారిపోయింది, నేను అనుకున్న సేవ చేయలేకపోయాను అనుకున్న స్థితిగతుల్లో నుంచి కూడా దేవుడు బాగు చేసి నిలబెట్టుకొని వాడుకుంటాడన్న సంగతిని వీరి ద్వారా మీకు అర్థమవుతుంది. మీకు మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఉన్న అభిషేకాన్ని కోల్పోయిన స్థితే వచ్చినా కూడా న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో అభిషేక పూర్ణుడైనటువంటి సంసోను తాను చేసిన తప్పిదంలో పట్టుబడి 2 కళ్ళు ఓడబెరకబడి ఆయన తిరగటి విసిరేటటువంటి వాడిగా మార్చబడి శత్రువుల చేతికి చిక్కి దేవాలయంలో కట్టబడి అందరూ చూస్తుండగా ఇతను చంపుదాం రండి అని ఊరంతా ఒక్కటై ఒక దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో 16వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ప్రార్థన ఒకటే ఒక మాట అన్నాడు, దేవా మరలా నన్ను బలపరచు, మరలా నాకు నీ బలం ఇవ్వని ఆయన చేసిన ఆ ప్రార్థన తిరిగి మరలా బలము పొందుకున్నాడు. పోగొట్టుకున్న అభిషేకాన్ని మరలా పొందుకున్నాడు. బ్రతికుండగా శత్రువులను చంపిన దానికంటే చనిపోయే ముందు తాను చంపిన శత్రువుల లెక్క ఎక్కువ అని బైబిల్లో రాసింది. అంటే తన పట్ల కలిగి ఉన్న దేవుని ప్రణాళిక మొత్తం మరలా అభిషేకాన్ని తిరిగి పొందుకొని ఆయన దేవుని పనిని జరిగించడానికి కారకుడయ్యాడు. నేను అంటున్నాను, ఏది నీ జీవితంలో నుంచి దూరమైందో అది మరలా పొందుకోవటానికి, ఏ పరిస్థితిలో పడిపోయామో మరలా మనం లెగవటానికి అవకాశాలు ఉన్నాయి. మీరు దాని విషయంలో చింతపడాల్సిన అవసరం లేదు. మీ బలహీనతలు, మీకున్నటువంటి అలవాట్లు కొన్నిసార్లు మిమ్మల్ని దేవుడికి దూరం చేసిన, ఆయన పేరు యాకోబు, అతని పేరే మోసగాడు, అతడు ఎలాంటి వ్యక్తుల్ని మోసం చేశాడంటే కన్న తండ్రిని మోసం చేశాడు, తోడబుట్టినటువంటి అన్నను మోసం చేశాడు. దగ్గరుండి వాళ్ళమ్మ తండ్రిని ఎలా మోసం చేయాలో, అన్నని ఎలా మోసం చేయాలో నేర్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉంటారు కదా ఇట్లా, దగ్గరుండి మరి నాశనం చేసేవాళ్ళు, దగ్గరుండి మరి పాడు చేసేవాళ్ళు. అమ్నోనుని తన స్నేహితుడు దగ్గరుండి మరి ఇలా చేయి అని ప్లాన్ ఇచ్చి అతడు ఎలా తప్పు చేయాలో దగ్గరుండి నేర్పించినటువంటి వ్యక్తి. రెబ్కమ్మ యాకోబుతో ఎలా మోసం చేయాలో మీ తండ్రిని దగ్గరుండి నేర్పించినటువంటి పరిస్థితి. ఒక రాజు తల్లి దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలో నేర్పించిందని రాజుల గ్రంథంలో రాయబడినటువంటి పరిస్థితి. నేను అంటున్నాను, మనలో కూడా కొంతమంది ఉంటారు దగ్గరుండి మరి ఎలా తప్పు చేయాలో నేర్పించేటటువంటి వాళ్ళు. నేను నుంచుంటా, నువ్వు ఆడ నుంచో, ఎవరైనా వస్తే నాకు చెప్పు అని ఇక్కడుండి కాపలాలు కాసి తప్పుని ప్రోత్సహించేటటువంటి వాళ్ళు. ఊరు వస్తుంది, నేను ఇక్కడే దిగేస్తా, నువ్వు అక్కడి నుంచి రా అని చెప్పి మాట్లాడుకునేటటువంటి వాళ్ళు. నేను మీతో ఏమంటానంటే, మనము చేసినటువంటి పొరపాట్లు, తప్పుదాలు ఏదో ఒక రోజున మనం విత్తింది కోసుకుంటామన్న భయం. ఈయనకు అదే జరిగింది. యాకోబు మోసగించాడు, మోసగించబడ్డాడు.
చివరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయం భయంతో బ్రతుకుతూ చేసిన ప్రార్థన ఆయన మోసపు స్థితిలో నుంచి ఇశ్రాయేలుగా మార్చబడేటటువంటి ఆ రిపేర్ ఆ టైము, బాగు చేయబడే టైము యాకోబుకు వచ్చినట్లుగానే నీ జీవితానికి కూడా దేవుడు ఒక టైం ఇస్తాడు నా ప్రియమైన బిడ్డ. ప్రతి పరిస్థితుల్లో నుంచి మనం బాగు చేయబడతాము అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. ఆయన పేరు పేతురు. దేవుడు ఎవరో తెలియదని అబద్ధం ఆడాడు. ఇక దేవుడితో నాకు బంధం ఉండదేమో అని అనుకున్నాడు. ఆయనతో అబద్ధమాడి ఇక నేను ఆయన ముఖాన్ని ఎలా ఫేస్ చేయాలని అనుకున్నాడు. పశ్చాత్తాపడిన తర్వాత యేసుప్రభు అతని దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను ప్రేమిస్తే ఇదిగో నా గొర్రెల్ని కాయమని సంఘ బాధ్యతల్ని ఆ బలహీనుడికి దేవుడు అప్పజెప్పి తన ద్వారా గొప్ప పరిచర్య జరిగించడానికి ఆయన దేవుడు వాడుకున్నాడు. అబద్ధం ఆడిన వాడే, బలహీనుడే, ఒకప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాడే, ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగిన వాడే, ఆయన ద్వారా అభిషేకాన్ని పొందుకున్నవాడే. కానీ పడిపోయిన స్థితిలో ఉంటే ప్రభు అతన్ని నెట్టేలా, జస్ట్ అతనిలో ఒక లోపం ఉంది, దాన్ని సరిచేస్తే అతను గొప్ప సేవకుడు అవుతాడని అనుకున్నాడు. పేతుర్ని దేవుడు అలాగే వాడుకున్నాడు. తోమా అనేటటువంటి వ్యక్తి అనుమానంతో ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మలేనప్పుడు ప్రభువే ప్రత్యక్షమై, ఇదిగో నా చేతి వేలల్లో, నా గాయాల్లో నీ వేళ్ళు పెట్టి చూసి, అవిశ్వాసివి కాక విశ్వాసివై బ్రతుకు అని చెప్పాడు. దేవుడు నన్ను ఎందుకు నమ్మలేకపోయావు అని తిట్టడానికి రాలేదు, కొట్టడానికి రాలేదు, అసహించుకోవటానికి రాలేదు, నెట్టివేయటానికి రాలేదు. నువ్వు నిలబడటం కోసం, నీకు విశ్వాసం కలగటం కోసం, నీకు రుజువులు కావాలంటే నీ కోసం దిగివచ్చైనా నా రుజువులు చూపించి విశ్వాసంలో నిన్ను బలపరిచైనా నిన్ను వాడుకుంటాను తప్ప నిన్నెందుకు దోసేస్తాను. మనం ఎక్కువ ఏం ఫీల్ అవుతామంటే, తప్పు చేశాం కాబట్టి ఇక ఆయనకి ముఖం చూపించుకోలేము, ఈ అలవాటు వచ్చింది కాబట్టి ఇంకా ఆయనకి ముఖం చూపించుకోలేము, లేకపోతే నేను నా సాక్ష్యాన్ని కోల్పోయాను కాబట్టి నేను విలువైనది అది ఎక్కడున్నా విలువగానే పరిగణించబడుతుంది అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. బంగారం మోరీలో పడింది అనుకో, తీసుకోకుండా ఉంటామా? చెయ్యన్న పెడతాం, వేస్తాం. ఇక పచ్చిగా చెప్పాలంటే పెండలో పడినా ఎవరు చూడకపోతే చెయ్యి పెట్టైనా దాన్ని తీసి శుభ్రపరిచి దాన్ని మరలా దాని విలువ ఎక్కడైతే ఉందో దాని దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది బంగారం, అది విలువైంది. ఇది మన కోణం. అది ఎక్కడన్నా పడని దాని విలువ మారదు అని మనం నమ్ముతున్నాం. అది సత్యం కూడా. మరి మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? విలువ పెట్టి కొనబడినటువంటి వ్యక్తులు, యేసు రక్తం చేత కొనబడినటువంటి వాళ్ళం. ఆయన దృష్టిలో మనం ఎంత విలువైన వాళ్ళం అంటే, డబ్బుతో బంగారంతో దేవుడు మనల్ని కొనలే, తన సొంత రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అంత విలువైన వాళ్ళం ఆయనకి. మనం పడ్డామని చేదరించుకోడు, సాక్ష్యం కోల్పోయామని చేదరించుకోడు. నువ్వు మరలా తిరిగి ఆయన వైపు రాగలిగితే నిన్ను మరలా ఆయన బాగు చేసి నిన్ను వాడుకునేటటువంటి దేవుడు అయి ఉంటాడు తప్ప మిమ్మల్ని వెనక్కి నెట్టాడు. మనుషులు దగ్గర తీసుకోలేరు అంతే. మనుషులు మిమ్మల్ని ప్రేమించలేరు అంతే. మనుషులు మిమ్మల్ని వాడుకోలేరు అంతే. మీరు పడిపోయినప్పుడు, మీ సాక్ష్యం కోల్పోతున్నప్పుడు, మీ బలహీనతలను బట్టి, మీకున్న అలవాట్లను బట్టి మనుషులు మిమ్మల్ని దగ్గర తీరంతే. కానీ ప్రభు దగ్గర తీస్తాడు, శుభ్రం చేస్తాడు, బాగు చేస్తాడు, మరలా వాడబడే పాత్రగా మిమ్మల్ని నిలవబెడతాడు. హల్లెలూయా. సో ప్రభు దగ్గర మీరు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు నమ్మండి నా ప్రియమైన బిడ్డ, దాన్ని మీరు నమ్మండి. ఏ విషయంలో మాకు ఆ రిపేర్ అవసరం అనంటే ప్రాముఖ్యంగా ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోనండి. ఒకటి, సెల్ఫ్ రిపేర్ అవసరం, మీ వ్యక్తిగతంగా మీకు బాగుపడటం అవసరం, వ్యక్తిగత జీవితాలు. రెండోది, రిపేర్ యువర్ రిలేషన్షిప్స్. మీ రిలేషన్షిప్ ఖచ్చితంగా కొన్నిసార్లు బాగుపడాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, చర్చి విషయంలో కూడా కొంత రిపేర్ అవసరం ఉంటుంది. ఈ 3 విషయాలు కొంచెం జాగ్రత్తగా వినండి. సెల్ఫ్ రిపేర్ మనకు అవసరం. మనల్ని మనం ఎప్పుడు బాగు చేసుకుంటామంటే మనలో లోపం ఉందని మనం గ్రహించినప్పుడు. ఇప్పుడు దాన్ని ఎప్పుడు మెకానిక్ దగ్గర తీసుకెళ్తాం? అది ఖరాబ్ అయినప్పుడు. అది ఖరాబ్ అయిందని మనకెప్పుడు తెలిసిద్ది? అది ఆగిపోయినప్పుడు, దాన్ని మనం చక్కగా చూసినప్పుడు. అంతే కదా? అది ఆగిపోయిందని మనకెప్పుడు తెలిసిద్ది? దాన్ని చూస్తే అది ఆగిపోయిందని అర్థమైతే అప్పుడు ఫస్ట్ మనం బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. బ్యాటరీ తీసి బ్యాటరీ వేస్తాం.
బ్యాటరీ వేసినా బాగుపడలేదు, నా వల్ల కావట్లేదు అంటే ఊరుకుంటావా? దాన్ని తీసుకెళ్ళి మెకానిక్కి ఇస్తాం, అతను బాగు చేసిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ వాడబడేటట్లు చేస్తాం. సేమ్ ఇప్పుడు అదే పని చేయాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. అయ్యో, మీరు చాలా లేట్ ఉన్నారు, త్వరగా చదవాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ఆ పదాన్ని గట్టిగా అండర్లైన్ చేసుకోండి. మిమ్మును మీరే పరీక్షించుకోనండి. మీరు భ్రష్టులు కాకపోతే మీరు క్రీస్తులో ఉన్నట్టే. ఇటు చూడండి, నా వైపు చూడండి, ఈ పదాన్ని వినండి. మిమ్మును మీరే పరీక్షించుకోనండి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోనండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? ఇప్పుడు భౌతికంగా ఆత్మీయంగా 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు నా శరీరం ఆరోగ్యంగా ఉందా లేదో నాకు ఎక్కడ తెలిసింది? నేను ఆరోగ్యంగా ఉన్నానా? కనపడుతున్నానా? ఆరోగ్యంగా ఉన్నానా? ఏమైంది నాకు? మీతో మాట్లాడతా అయితే మీరు ఎంబీబీఎస్ చదవని డాక్టర్లు, ఇక నేను బాగున్నానా బాగాలేదా? ఎట్లా చెప్తున్నారు నేను బాగున్నానని? చూస్తే కనపడుతుందా? బాగోలేదన్న వాళ్ళు ఎవరు? చెమటలు వస్తున్నాయి నాకు, ముఖం పీక్కపోయింది, సిమ్టమ్స్ కనపడుతున్నాయి కదా. సిమ్టమ్స్ అంటే సూచనలు కనపడుతున్నాయి. ముఖం పీక్కపోయింది, డల్గా ఉన్నారు, నీరసంగా ఉన్నారు, అందుకే మీకు ఏదో బాగలేదు అన్నది. సిమ్టమ్స్ కనపడకపోతే తర్వాత ఏం చేయాలి? టెస్టులకి వెళ్ళాలి. ఏం చేయాలి అప్పుడు? మీకు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేతులు ఎత్తండి. పెన్షన్ ఇస్తాననుకో, 30 సంవత్సరాలు చేతులు ఎత్తండి సరే. సగం జీవితం అయిపోయింది మనది. ఇప్పుడు నేనేమంటానంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత మన లోపల ఉన్న అంతరింద్రియాలు ఎట్లున్నాయో చెక్ చేసుకోవటానికి అప్పుడప్పుడు ప్రయత్నం చేయాలి. 6 నెలలకోసారో సంవత్సరానికి ఒకసారో మన లోపల ఉన్న అవయవాలను ఎట్లున్నాయో తొంగి చూసుకోవాలి మనం. అంటే దానికి కొన్ని దారులు ఉన్నాయి. ఏంటా దారులు? సిబిపి అని ఒక టెస్ట్ ఉంటుంది, రక్త పరీక్ష. ఎంత రక్తం ఇస్తే చాలు కొన్ని టెస్టులు అయిపోతాయి. ఆ రక్తంతో పాటు పైసలు కూడా ఇవ్వాలి. రక్తం ఇచ్చి పైసలు ఇస్తే సిబిపి చేస్తారు. హెచ్బి ఎంత ఉందో, లేకపోతే ఏమేమి రక్తంలో లోపాలు ఉన్నాయో తెలిసిపోతాయి. రెండోది క్రియాటిన్ అని ఒక 100 రూపాయలు పెడితే ఒక టెస్ట్. ఆ టెస్ట్లో కిడ్నీలు ఎట్లా ఉన్నాయో తెలిసిపోయింది, మంచిగా ఉన్నాయా లేదా. ఓకేనా? ఇంకోటి లిపిడ్ ప్రొఫైల్స్ అని ఒక 500-600 పెడితే లిపిడ్ ప్రొఫైల్స్ ఉంటాయి. అది చేయించుకున్నారనుకో మనలో మంచి కొవ్వు ఎంత ఉంది, చెడ్డ కొవ్వు ఎంత ఉందో తెలిసిపోయింది. ఆ కొవ్వు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకో అప్పుడు మీకు గుండె జబ్బులు ఎక్కువ వస్తాయి అని అర్థం. మీకు గుండె చక్కగా లేదు అని తెలియటానికి కొలెస్ట్రాల్ ఎక్కువైతే మీకు ఈ బ్లాకేజెస్ ఎక్కువైపోతాయి అని అర్థం. సో గుండె పనితీరు తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్స్ జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. లావు ఉన్నంత మాత్రాన రోగిష్ఠుడని కాదు. లావుగున్న వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదనుకో వాడు లావు ఉన్న ఏం సమస్య లేదు, అలాగే ఉండని ముద్ద అట్లా ఉండని వాళ్ళు. ఒకవేళ బక్కకున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందనుకో జాగ్రత్త పడాల్సిందే. బక్కకున్న వాళ్ళకి గుండె జబ్బులు వస్తాయి తెలుసా? ఎందుకు వస్తాయనంటే వాళ్ళలో ఉండాల్సిన కొవ్వు కాకుండా వేరే కొవ్వు ఉందని అర్థం. కొవ్వు అంటే మీరు తిట్టినట్టు అనిపించిద్దేమో, కొలెస్ట్రాల్. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త వినండి. చిన్నవే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి, షుగర్ టెస్ట్ చేయించుకోనండి. 30 దాటిన తర్వాత కొన్ని జాగ్రత్త పడి కొన్ని సప్లిమెంటరీస్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది భౌతికపరమైన దేహం కోసం కొన్ని ప్రయత్నాలు. ఇదే పరంగా ఆత్మీయ జీవితానికి ఏమన్నా టెస్టులు ఉంటాయా? ఆత్మీయ జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా ఈ ప్రయత్నం చేశారా? సంవత్సరానికి ఒకసారన్నా మీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో చెక్ చేసుకుంటున్నారా? నెలకు ఒకసారన్నా ఉంటుందా ఆ డేటు? వారానికి ఒకసారన్నా కనీసం ఉంటుందా ఆ డేటు?
మనకి ఖచ్చితంగా ఏదైనా ఒక రోజు నిర్ణయించుకోనండి. ఇది మొదలుకొని ప్రతి శనివారం మీరు ప్రేయర్లో కూర్చోండి. దేనికోసం? ఉప్పులు పప్పులు అప్పుల కోసం కాదు. మనం చేయాల్సింది ఏంటంటే, నా ఆధ్యాత్మిక జీవితం ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోవటం కోసం మనం సాటర్డే ప్రేయర్లో కూర్చోనండి. ఆ ప్రేయర్లో మీ ప్రేయర్ లైఫ్ గురించి, మీ ప్రార్థన, మీ వాక్యజ్ఞానం, మీ భక్తి, మీ పరిశుద్ధత ఎలా ఉందో అంచనా వేయండి. అంటే డే బై డే నా ప్రార్థన పెరుగుతుందా లేదా? డే బై డే నా వాక్యజ్ఞానపు జీవితం పెరుగుతుందా లేదా? నా భక్తి ప్రతిరోజు వైరాగ్యంతో వెళ్తుందా లేదా? నా పరిశుద్ధతలో నేను నిలబడుతున్నానా లేదా? ఏదన్నా కొత్త అలవాట్లు నా జీవితంలోకి వస్తున్నాయా? ఏదైనా కొత్త వ్యక్తులు నా జీవితానికి వచ్చి నన్ను పాడు చేయడానికి వస్తున్నారా? ఈ పరీక్ష మీరు రెడీ చేసుకోవాలి. నేను BA సైకాలజీ చదివిన. BA సైకాలజీలో నేను హన్మకొండకి వెళ్ళి ఆ ప్రాక్టికల్స్ రాసే టైంలో ఎగ్జామ్ కంటే ముందు ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ నిండా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఆ క్వశ్చన్లన్నీ ఎట్లా ఉన్నాయనంటే, నీకు ఏ తిండి అంటే ఇష్టం, ఏ కలర్ అంటే ఇష్టం, ఎవరైనా నిన్ను గాయపరిస్తే నీకు ఆ టైంలో ఏమనిపించిద్ది, ఎవరైనా నిన్ను తిట్టినప్పుడు నీకు ఏమనిపించిద్ది, ఎవరైనా నిన్ను కొట్టినప్పుడు నీకు ఏమనిపించిద్ది, నీకు నచ్చని పనులు ఎవరైనా నీ ఎదుట చేస్తున్నప్పుడు నీకు ఏమనిపించిద్ది. ఈ క్వశ్చన్లన్నీ ఉన్నాయి. ఈ క్వశ్చన్లన్నీ ఉంటే వీటన్నిటికీ ఆన్సర్ పెట్టుకుంటూ నవ్వుకుంటూ రాసుకుంటూ కూర్చున్నాం. లాస్ట్కి క్వశ్చన్ పేపర్లన్నీ ఆన్సర్ చేసి ఇచ్చేసిన తర్వాత పేపర్లన్నీ చదివి ఒక్కొక్కరిని పిలిచి నీ స్వభావం ఇది అని చెప్తున్నాడు ఆయన. నీ మెంటాలిటీ ఎట్లుందనంటే, కొట్టినోడిని తిరిగి కొట్టాలనిపిస్తుంది కదా నీకు నచ్చని పనులు ఎవడైనా చేస్తుంటే తిట్టాలనిపిస్తుంది కదా. నీ స్వభావం ఇది అని చెప్పటానికి ఆ క్వశ్చన్లు ప్రిపేర్ చేశారు. ఆత్మీయ జీవితంలో నీకు ఒక క్వశ్చనేర్ ఉండాలి. దాన్ని క్వశ్చనేర్ అని అంటారు. ఆ క్వశ్చనేర్ ఒకటి ఉండాలి. ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఆనందించలేకపోతున్నావా? ఆనందించగలుగుతున్నావా? ఆత్మీయుడు పడిపోలేదు అంటానికి కొన్ని గుర్తులేంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తారు. అంటే ఫ్రంట్ లైన్లో వచ్చి కూర్చునే దగ్గర నుంచి, చాపలు నేనే వేయాలన్న దగ్గర నుంచి, పాటల్లో నేను ఫస్ట్ పాల్గొనాలనే దగ్గర నుంచి, నాకు టైం వస్తే నేను పాడాలి అనుకునే ఆసక్తి దగ్గర నుంచి, వాక్యం చెబుతుంటే ఆసక్తిగా చెవులు అప్పగించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసే దగ్గర నుంచి, ఆరాధనలో ఆనందించే దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళు సాటిస్ఫై అవుతారు, సంతోషపడతారు. దాన్ని రక్షణ ఆనందం అంటారు బైబిల్ ప్రకారంగా. ఆత్మీయుడికి ఆ సాటిస్ఫాక్షన్ బయటికి వెళ్ళదు, అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసివేయబడదు. ఇది ఆత్మీయతలో పడిపోకుండా ఉన్న వ్యక్తులు. ఇంకా చెప్పనా, సేవకులను చూసిన ఆనందపడతారు, తోటి వారిని చూసిన ఆనందపడతారు. వారం తర్వాత కలిసాం కదా మనం అన్న ఆ ఎగ్జైట్మెంటు రాగానే మనుషులు చూడగానే కలిగిద్ది. మందిరం రేపు ఆదివారం అనగానే శనివారం నుంచి ఆ ఎగ్జైట్మెంట్ మీలో స్టార్ట్ అవుతుంది. మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలిసిద్ది. ఆదివారం వస్తుందంటే మీకు ఒక ప్రిపరేషన్ ఉంటుంది చూశారు. రేపు బట్టలు ఇస్త్రీ చేయించుకోవాలి, రేపు బైబిల్ని ప్రిపేర్ చేసుకోవాలి, అన్నిటి కోసం సిద్ధపడుతూ ఉండే ఆ ఆనందం ఉంటుంది చూశారు. ఏదో పండగకి వెళ్తున్న సంతోషం ఉంటుంది చూశారు. ఇవి ఒక ఆత్మీయుడు ఆత్మీయంగా బతికున్నాడు అంటానికి కారణాలు ఉంటాయి. అంటే మందిరంలో పని చేయటం, మందిరంలో హ్యాపీగా టైం స్పెండ్ చేసేటటువంటి విషయాలు. ఒకవేళ ఆత్మీయంగా చచ్చిపోయినోడు, ఆత్మీయంగా ఆనందించలేనటువంటి వ్యక్తి, పడిపోయినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనంటే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వాక్యం చెబుతుంటే పిచ్చి అన్ని ఆలోచనలు వస్తాయి. నేనేదో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నానని కాదు, కానీ వాక్యం చెప్తే ఎప్పుడైపోయిద్దా అనుకుంటారు చూసారా? ఎప్పుడైపోయిద్దా అనుకుంటారు చూసారా? శిష్యులు యేసు ప్రభువుని కదిలిచ్చారు. ప్రభువా అడవిలో ఉన్నామా? ఏడున్నాం? అడవిలో ఉన్నాం ప్రభువా, సాయంత్రం అవుతుంది నాయన, ఇక నువ్వు ప్రసంగం ఆపేస్తే వాళ్ళు బయటికి వెళ్ళిపోయాను తింటారు అని ప్రభువుని కదిలిచ్చేంతవరకు ఆయన ప్రసంగం చేస్తున్నాడు. శిష్యులు వచ్చి వాళ్ళ గురించి చెప్పేంతవరకు వాళ్ళు వింటున్నారు. ఇది అరణ్యమని మర్చిపోయారు, ఆకలిని మర్చిపోయారు. వాళ్ళు అక్కడే కూర్చొని వాక్యం వింటున్నారు, అక్కడే కూర్చొని వాళ్ళు ఆయన మాటలు వింటున్నారు. పౌలు గారు వాక్యం చెప్తుంటే అది అర్ధరాత్రి అపరాత్రి లేదు, తెల్లవారు వరకు ఆయన ప్రసంగిస్తూనే ఉన్నాడంట. సోలిపోయి కిటికీలో నుంచి తూలి కింద పడేంత పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు మందిరంలోనే ఉన్నారు, వాక్యం వింటూనే ఉన్నారు. హల్లెలూయా. ఏం కొడతారా ఎవరైనా ఇంటికి వెళ్ళి పరుపు మీద నిద్రపోతే?
మందిరంలో గడపాలి, ఈరోజు మందిరానికి రావాలి, ఈరోజు మందిరంలో గడపాలి. ఆ ఆశ, ఆ చింత ఆయన విస్తరించి మాట్లాడాడంట. ఆయన వాడిన పదాలు, నా నోట మాటలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, అవన్నీ మీ మీద పడాలని కోరుకుంటున్నా అంటాడు పౌలు. అన్ని మాటలని నా దగ్గర మీకు చెప్పాలి అని. ఇది ఒక ఆత్మీయుడికి నిలబడి వాడబడే వాళ్ళకు ఉండే ఆశ, తపన, కూర్చొని వినే వాళ్ళకు ఉండాల్సినటువంటి కనీసపు కోరిక. వాక్యంలో ఎంజాయ్ చేస్తాం, వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం, చదివేటప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఆత్మీయతలో పడిపోయిన వాళ్ళకి ఇవి ఉండవు. ప్రతిదీ విసిగే, పాటలు పాడుతుంటే వినలేరు, ఆరాధనలో ఇన్వాల్వ్ అవ్వలేరు, వాక్యాన్ని వినలేరు, తోటి వాళ్ళతో కలిసి సంతోషించలేరు, ఆరాధనకి మందిరానికి వచ్చిన తోటి వాళ్ళతో సంతోషపడలేరు, పనుల్లో ఇన్వాల్వ్ అవ్వలేరు. కనీసం ప్రార్థన అయిపోయిన తర్వాత అందరిని పలకరిస్తూ మందిరంలో చివరికి సేవకుడి దగ్గరికి వచ్చో, సేవకురాల దగ్గరికి వచ్చో ప్రార్థన చేయించుకొని తృప్తిగా ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా, వాళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదాకా కూడా. నేను మీకు చెప్తున్నాను, ఈరోజు నేను హైదరాబాదులో ఉద్యోగం చేసే టైంలో నేను షారోన్ ఐపీసీ సంఘానికి వెళ్ళేవాళ్ళం. నేను 6 రోజులు పని చేసుకొని నాకు వీక్ ఆఫ్, మాకు మండే ఉండే, అప్పట్లో హైదరాబాద్లో మండే వీక్ ఆఫ్ ఉండే, అప్పుడు కరెంటు పోతుంది కాబట్టి. కానీ నేను సండే సర్వీస్కి వెళ్ళాలని మా ఓనర్తో మాట్లాడి, నేను సర్వీస్కి వెళ్ళాలి సార్, నేను ఆఫ్టర్నూన్ దాకా రాను, అవసరం అనుకుంటే మీకు నైట్ దాకా పనిచేసి పెడతానని. దానికోసం ఆదివారం పొద్దున్నే ఇంట్లో నుంచి ఇద్దరం నడుచుకుంటూ మేము మందిరానికి వెళ్ళిపోయేవాళ్ళం. అందరికంటే ముందు వెళ్ళిపోయేవాళ్ళం, అందరికంటే ముందు వెళ్ళి కూర్చునేవాళ్ళం, పనుల్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. సో సండే స్కూల్ దగ్గర నుంచి పరిచర్య అయిపోయేంత వరకు కూడా మా ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా అక్కడే ఉంచేవాళ్ళం. సేవకులతో కలిసి అక్కడే భోజనం చేసి వాళ్ళతో మాట్లాడి తృప్తిగా అక్కడి నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా, అయ్యో ఇంత తొందరగా అయిపోయింది ఆదివారం అనేంత ఆ సంతోషం ఆదివారం అంతా ప్రభు సన్నిధిలో గడపటానికి మేము ప్రయత్నం చేసేవాడు. నేను ఉట్టిగా చెప్పట్లే, నా లైఫ్లో మేము చేసింది నేను చెప్తున్నాను. సంతోషపడ్డాం మేము దేవుని సన్నిధిలో. ఆదివారం ఎప్పుడు వచ్చి దాన్ని తపన పడ్డాం. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక సేవకుడు మా ఇంటి పక్కనే వచ్చేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళి వాక్యం వినేవాళ్ళు. మా 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 ఆదివారపు దినాన్ని హ్యాపీగా దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు. 1000 దినాల ఆనందం అని వాళ్ళు పాటలు పాడిన దానికి ఆ సంతోషాన్ని అనుభవించాం. మీరు దాన్ని అనుభవించండి నా ప్రియమైన బిడ్డ. మందిరంలో గడుపుట లేకపోతే దేవుని సన్నిధిలో గడుపుట అనుభవించండి. ఇది ఆత్మీయుడికి ఒక క్వశ్చనైర్. ఇది ఆనందించగలుగుతున్నామా లేదా టిక్ పెట్టుకోనండి. లేదా మీ ప్రేయర్ లైఫ్ ఎదుగుతుందా తగ్గిపోతుందా, వాక్యజ్ఞానం ఎదుగుతుందా తగ్గిపోతుందా, భక్తి ఎదుగుతుందా తగ్గిపోతుందా, దేవుడి మందిరంలో మీ ప్రవర్తన మంచిగుంటుందా, రోజు రోజుకి మెరుగుపడుతుందా లేదా అనేది అర్థం చేసుకోవాలి మీరు. సో ఇది మీకు తెలియాలి. సో ఒకవేళ మీ విశ్వాస జీవితం కూడా ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం దగ్గరికి మీరు రండి. ప్రభు మాట్లాడిన పదం చూడండి. ఆయన అంటారు, ఇదిగో 3వ అధ్యాయం 22వ వచనం, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను అని అంటాడు. మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను, తిరిగి రండి, మరొక్కసారి రండి. మీ విశ్వాసానికి రిపేర్ అవసరం. ఏది నమ్మలేకపోతున్నారు, ఏది ఆధారపడలేకపోతున్నారు, మీ విశ్వాసానికి రిపేర్ అవసరం, మీ ప్రేయర్ లైఫ్కి రిపేర్ అవసరం. మోకరించగలుగుతున్నారా ప్రార్థనలో? ఉపవాసం ఉంటున్నారా? దడుగవుతుందన్న, వణుకొస్తుందన్న, ఉండలేకపోతున్నామా? అసలు మీరు ఉపవాసం ఉండి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలు అయింది? ప్రార్థన దేవుని సన్నిధిలో నేను తృప్తిగా ఈరోజు ప్రేయర్ని ముగించాను అని హ్యాపీగా ప్రార్థన గదిలో నుంచి లేదా మోకాళ్ళ నుంచి లేచినప్పుడు మీకు ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ మీకు ఎన్ని రోజులైంది అది కలిగి? నాకు అది కావాలి, ఇది కావాలి, యేసునామములో అడుగుతున్నాను తండ్రి ఆమేన్ అనే ప్రార్థనలు కాకుండా ప్రభుతో ముచ్చటించి బయటకు వచ్చిన క్షణం, మీ హృదయమంతా సంతోషంతో నిండిపోయినటువంటి క్షణం, ఆ ఫీల్ కలిగి ఎన్ని రోజులైంది? వాక్యం చదువుతున్నప్పుడే బైబిల్ మీద మీ కన్నీటి బొట్లు పడి ఎన్ని రోజులైంది? మీరు ఒక పాపాన్ని జయించినప్పుడు ఏదో సాధించామన్న సంతోషంతో ఆ రోజు తలెత్తుకొని తిరుగుతున్నటువంటి క్షణాలు, ఒక వ్యక్తిని దూరం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తిని మన లైఫ్లో నుంచి పక్కన పెట్టేసేసాం అని అనుకున్న క్షణాల్లో మీకు కలిగిన ఆత్మీయ గర్వం లేకపోతే
ఆ ఫీల్ ఎన్ని రోజులైందో నాకు తెలియదు, కానీ మీరు మీ ఆత్మీయ జీవితాన్ని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొందురు గాక. హల్లెలూయా. ఒకటి మీకు తెలియాలి. రెండోది, మీకు తెలియకపోతే ఇతరులకి లేదా దేవుణ్ణన్నా అడగాలి. 139వ కీర్తన చివరి వచనంలో, దేవా యెహోవా నాలో నీకు ఆయాసకరమైనటువంటి విషయాలు ఏదైనా ఉంటే అది పరిశీలించి నాకు తెలుపుము అని అంటాడు ఆయన. మన పొరపాట్లు మనం కనుగొంటే ఓకే 19వ కీర్తన ప్రకారం, కానీ కుదరలేదు అని అంటే 119వ కీర్తన ప్రకారం దేవుణ్ణి అడగండి, ఆయన తెలియపరుస్తాడు. మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా? మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేయర్ కాస్త డిస్టర్బ్ అయ్యి ఎవరో గుర్తు రావటం, మనం చేసిన ఏవో గుర్తు రావటం, మనం చేసిన పొరపాట్లు గుర్తు రావటం, మనల్ని గాయపరిచిన వ్యక్తులు గుర్తు రావటం, మనల్ని మోసం చేసినటువంటి వ్యక్తులు గుర్తు రావటం, మనల్ని బాగా నొప్పించిన వ్యక్తులు గుర్తు రావటం ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ప్రేయర్ చేస్తూనే ఉన్నాం, కానీ నడిపింపంతా వేరే వైపు డివైడ్ అయిందంటే నెగిటివ్గా తీసుకోమాకండి. ఏమో వాళ్ళని క్షమించమని వాళ్ళని గుర్తు చేశాడేమో, ఆ తప్పుని ఒప్పుకోమని గుర్తు చేస్తున్నాడేమో, నాకు తెలియదు. అందుకే పేతురు అంటాడు, ఆత్మవశంలో ఉండి పరవశుడయ్యాడు ఆయన. అందుకే 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు. ఆయన అక్కడికి ఎక్కిపోయి అనేక దర్శనాలు చూస్తున్నాడు. ప్రార్థన దేంతో ప్రారంభించాడో తెలియదు, కానీ ప్రార్థన కొనసాగింపు నడిపింపంతా కూడా పైనున్న విషయాల కొరకు దర్శన రీతిగా ఉండేటటువంటి విషయాల వరకు మౌల్డ్ అయిపోయింది. దేవుడు ఎలా లీడ్ చేస్తే మీ ప్రేయర్ అలా లీడ్ అగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి మీదైనా మీకు మనసును దేవుడు తీసుకొని వెళ్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఏదన్నా మీరు చేసిన తప్పును గుర్తు చేస్తూ ఉంటే దాన్ని ఒప్పుకోవటానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళని మీకు దేవుడు గుర్తు చేస్తూ ఉంటే వారిని క్షమించి సమాధాన పడటానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు అంట రోమపత్రిక 8:26 ప్రకారంగా ఆయన మన బలహీనతలను చూసి మన యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఆయనే మన పక్షంగా చెప్పన సఖ్యం కానీ మూలుగులతో మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట ఆయన. ఆయన మనలో ఉండి ఒప్పింపజేసే పని అయింది, నడిపిస్తాడు ఆయన. కొన్నిసార్లు మూలుగులు తప్ప కన్నీళ్లు తప్ప నోటంట ప్రార్థన రాదు, కానీ కంటిన్యూ చేయండి. ఏడుస్తూనే కంటిన్యూ చేయండి, మూలుగుతూనే కంటిన్యూ చేయండి, అలాగే రోధించండి. మీరు 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 మూలుగుతూనే ఏడుస్తూనే దేవుడు ప్రార్థనలో కంటిన్యూ అవ్వండి. తెలీదు ఏ పశ్చాత్తాపం మీ మనసు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీ చేత ఒప్పింపజేస్తున్నాడు. కంటిన్యూ చేయండి నా ప్రియమైన. ఒకవేళ మీ సెల్ఫ్ ఎగ్జామిన్లో ఆత్మీయంగా పడిపోయామని తెలిస్తే ప్రభువుని అడగండి, నన్ను బాగు చేయి ప్రభువా అని. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఇదిగో రిపేర్ యువర్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, బంధాలు కూడా కొన్నిసార్లు రిపేర్ అవసరం, చాలా అవసరం. బంధాలంటే ఏమేమి బంధాలు ఉంటాయి చెప్పండి? మీరు మాట్లాడాలా? ఏమేమి బంధాలు ఉంటాయి? రిలేషన్స్ చెప్పండి. అమ్మా నాన్న బంధం, అన్నాదమ్ముల బంధం, అక్కా చెల్లెళ్ళ బంధం. కొద్దిగా మీరు ఆగండి, మగోళ్ళు చెప్పండి ఏం బంధాలు ఉన్నాయి? బావమరుదుల బంధం, ఇంకేమంటాయి? భార్యాభర్తల బంధం, ఇంకా అంతే కదా. స్నేహితులు కూడా బంధాలే కదా. ఫ్రెండ్షిప్ కూడా, ఆత్మీయులు కూడా బంధమేగా. ఆత్మ బంధం కూడా ఉంది, ఆత్మీయుల బంధం కూడా ఉంది. ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్ అన్నిటినీ ముందు పెట్టుకోనండి. ఫస్ట్ భార్య భర్త వీళ్ళ బంధం ఏమన్నా రిపేర్కి వచ్చిందా? బాగానే ఉందా? బాగానే ఉందా? ఏమన్నా రిపేర్ అవసరం ఉందా? ఇట్రా, ఇప్పుడు నా భార్య ఉంది ఇక్కడ, ప్రతిసారి ఫీల్ అవుతుంది పాపం, నన్నే ఎందుకు లేపుతావు నువ్వు అని. పక్కన ఉంటావు కాబట్టి లేపే, అంతే. వాళ్ళు ఆడ నుంచి రావాలి ఎందుకు? ఓకే. ఇప్పుడు భార్యాభర్తల బంధం ఉందనుకోండి. భార్యాభర్తల బంధంలో కొన్నిసార్లు తెలుసో కొన్నిసార్లు తెలియకో కొంత నెగ్లిజెన్సీ ఉంటుంది. అది కామన్గా నిర్లక్ష్యం ఉంటుంది. అంటే నేను పట్టించుకోలేకపోవచ్చు, వాళ్ళు పట్టించుకోలేకపోవచ్చు. నాకు జ్వరం వచ్చింది అడిగావా? కొన్నిసార్లు ఎట్లుంటాయి అంటే చెప్పిన దాకా మగవాళ్ళకి అర్థం కాదమ్మా, దయచేసి అర్థం చేసుకో. నాకు జ్వరం ఉంది, గోళీ తెచ్చిపెట్టండి, అయిపోయా ఇక అక్కడితో. అంతేగాని నన్ను చూడకపోతాడా, నాకు జ్వరం వచ్చిందని తను ఆయన ఎంబీబీఎస్ చదవలా,
ఆయన ఎంబీబీఎస్ చదవాల, ఆయన నెత్తిలో ఏదో 100 పనులు ఉంటాయి. నేను నీరసంగా ఉన్నానన్న సంగతి నువ్వు అసలు అడిగావా అంటే, నీకు నీరసం ఉందన్న సంగతి మేము బీపీ చెక్ చేసాం ఎప్పుడైనా, మాకు తెలియదు, మాకు తెలియదు అది. కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే నీరసం ఉందని చెప్పండి, జ్వరం ఉందని చెప్పండి. ఎందుకంటే మాకు ఆ బోల్ట్ లూజ్ అయ్యింది, మీ గురించి తెలుసుకునే బోల్ట్ లూజ్ అయిపోయింది. మీరేం చేయాలంటే దాన్ని ఫిట్ చేయాలి. ఏమని? నన్ను పట్టించుకో, అదే నన్ను పట్టించుకో అని చెప్ప అదే బోల్ట్ లూజ్ అయింది అంటున్నా. ఇప్పుడు చెప్పినా పట్టించుకోవట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే బోల్ట్లు లూజ్ అయినాయి అని, రిపేర్కి వచ్చింది బండి అని అర్థమైందా? ఆ బండికి ఏం చేయాలి? భార్య భర్తకి రిపేర్ చేయాలి. కొన్నిసార్లు భార్యలకి రిపేర్ అవసరమైంది. పర్టికులర్గా నోటి దగ్గర ఉన్న బోల్ట్లు రాలిపోతుంటాయి, ఆ నోటి దగ్గర ఉన్న బోల్ట్ని టైట్ చేయాలి అప్పుడప్పుడు. టైట్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడుతుంది, బోల్ట్లు సరి చేయాల. కుదరదు లేకపోతే అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కొంచెం ఇద్దరం పక్క కూర్చొని మాట్లాడుకొని అసలు ఏం జరుగుతుంది, ఏంది కథ, మన ఇద్దరం మధ్యలో వస్తున్నటువంటి రిపేర్లు ఏంది, నువ్వు నన్ను రిపేర్ చేయి, నేను నిన్ను రిపేర్ అని మాట్లాడుకొని ఏదో మళ్ళా సరే అవ్వాలి. ఎందుకంటే బాధ్యతల్లో పడి కొన్నిసార్లు బంధాన్ని ఇబ్బందుల్లో తెచ్చుకునేటప్పుడు కొంచెం రిపేర్ అవసరమైంది. కొన్నిసార్లు ఆ రిపేరు నొప్పిగా ఉండొచ్చు, కొన్నిసార్లు గాయం చేయొచ్చు. ఎందుకంటే బోల్ట్ ఊడిపోయింది కదా. కొన్నిసార్లు కొన్ని బోల్ట్లు అనగానే ఫిట్ అయిపోతాయి, కొన్ని ఫిట్ అవ్వవు. పెట్రోల్లో వేయాలి, తీసుకెళ్ళి అగ్గిలో పడేయాలి, సుత్తి పెట్టి కొట్టాలి, దాన్ని థ్రెడ్ వేసి, అంతేనా? థ్రెడ్ వేస్తాం కదా జనపలన్న అప్పుడప్పుడు, బోల్ట్ లూజ్ అయితే థ్రెడ్ వేయాలి, అప్పుడు టైట్ చేయాలి. కొన్నిసార్లు నొప్పి అయింది కానీ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకనంటే మనం రిపేర్ అవ్వకపోతే మన బంధం బలపడదు. కాబట్టి రిపేర్ అవసరం ఉన్నప్పుడు అవసరమే. కొన్నిసార్లు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఉన్నటువంటి ఆ రిలేషన్ ఎక్కడో గ్రిప్ పోతుంది, ఎక్కడో ఇబ్బంది అవుతుంది. మరలా పిల్లలతో తల్లిదండ్రులతో పిల్లలు నోరు జారేస్తూ ఉంటారు. నేను ఎందుకు యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలు ఎట్లా చేస్తారా అని చెప్పేసి కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నా. అంటే చైల్డ్ సైకాలజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉన్నా. వాళ్ళు ఏమంటారంటే పిల్లలు హైపర్ అయిపోవటానికి, పిల్లలు మాట వినకపోవటానికి, లేదా ఎదురు తిరిగి మాట్లాడడానికి, పర్టికులర్గా టీనేజర్స్ అబౌవ్ 13, 14, 15 ఇయర్స్లో ఉన్నటువంటి వాళ్ళు అగ్రెసివ్గా అమ్మను తిట్టడానికి, నాన్న ఎదిరించడానికి ఎందుకు ప్రవర్తిస్తారు ఇట్లా అనంటే ఆ టైంలో వాళ్ళకున్నటువంటి శారీరక మార్పులు, హార్మోన్ యొక్క ప్రభావం కొన్నిసార్లు వాళ్ళు హైపర్ అయ్యేటట్లుగా చేస్తూ ఉండే అంట. మనం ఏం చేయాలంటే వాళ్ళ బోల్ట్లు అన్నీ రాలుతుంటున్నాయి కదా, ఇట్రా ఎవరో ఒకరు రండి ఇట్రా. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 15, 16 అంట. ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి హార్మోన్స్ హైపర్ అవుతూ కొన్ని నట్లు లూజ్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళ నోటి మాటలు, వాళ్ళ థింకింగు. అప్పుడు ఏం చేయాలంటే ఈ బోల్టు కొంచెం టైట్ చేయాలి, నువ్వు అలగటం ఆపాలి అని. ఇంకోటి, అమ్మతో ఏది పడితే అది మాట్లాడకూడదని కొన్ని నోటి మాటల యొక్క బోల్ట్లు టైట్ చేయాలి. ఎదురాడే ఆలోచన అంటే ఎదురు తిరిగే మనస్తత్వాలు, లేకపోతే మొండిగా ఉండే మనస్తత్వాలు కొన్ని టైట్ చేయాలి. లేదా బాగా కోపం వస్తుంది, యాంగ్రీ మేనేజ్మెంట్, దాన్ని యాంగర్ మేనేజ్మెంట్ని టైట్ చేయాలి. లేకపోతే సెట్ అవ్వరు వాళ్ళు, చేయాలి. కొన్నిసార్లు మీరు కూడా తల్లిదండ్రుల విషయంలో ప్రతిదానికి ఎందుకు చేదరించుకుంటున్నావు, ప్రతిదానికి ఎందుకు ఇది చేస్తున్నావు అని అన్నప్పుడు దాన్ని కూడా ప్రేమతో టైట్ చేయాలి. కుదరవు, లేకపోతే కొన్ని బంధాలు సెట్ అవ్వాలంటే రిపేర్ అవసరమే. అన్నదమ్ముల మధ్యలో ఏదైనా రిపేర్ ఉంటే సరిచేయండి, అక్క చెల్లెల మధ్యలో ఏదైనా రిపేర్ ఉంటే సరిచేయండి. స్నేహితుల మధ్యలో ఏదైనా రిపేర్ అవసరం వస్తే ఆ రిలేషన్ కాపాడుకోవడం కోసం టైట్ చేయండి. లేదా ఆత్మీయుల మధ్యలో ఏదన్నా పొరపచ్చాలుండి బంధాలు మీకు దూరం అవుతూ ఉంటే మరలా టైట్ చేయండి, మరలా టైట్ చేయండి. సాగర్, నువ్వు మధుతో మళ్ళీ మాట్లాడాలి కదా, మీ ఇద్దరు మళ్ళీ కలిసి మాట్లాడుకోవాలి. మీ ఇద్దరి మధ్యలో ఏదన్నా ఒక చిన్న రిపేర్ ఉంటే సరి చేసుకోవాలి.
అలా సరి చేసుకుంటేనే బంధాలు నిలబడితే నా ప్రియదేవుని బిడ్డ. లేదు ఎడముఖం పెడముఖం పెట్టుకుంటే చాలా అవసరం. చాలా వరకు మనోళ్ళు ఎందుకు ఒకరినొకళ్ళు సరి చేసుకోరానంటే వాళ్ళ దగ్గరున్న వయసు, వాళ్ళ దగ్గరున్న డబ్బు, వాళ్ళకి ఎవరూ అవసరం లేదనిపించింది. నాకు ఇప్పుడు ఎవరూ వద్దనిపించింది. మీకు నిజంగా చెప్తున్నాను, రామన్నపేట అనే ప్రాంతంలో నేను సేవ చేసిన, రామన్నపేటలో మేము సేవకి వెళ్ళిన కొత్తలో ఫస్ట్ ఒక మేకల కొట్టంలో ఒక చిన్న సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటూ 4 పిల్లల్ని పెట్టుకుంటూ ఉన్నాం. కోయిల అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ పెదనాన్నకి ప్రార్థన చేయించడానికి తీసుకుని వెళ్ళింది. మేము చాలా సంతోషంగా వెళ్ళాం. అయ్యో మమ్మల్ని ప్రార్థనకు పిలిచారు కదా అని. వెళ్ళిన తర్వాత తెలిసింది మమ్మల్ని ఎందుకు పిలిచారని. ఆయనకి వెళ్తే ఒక ఆయన పక్షవాతంతో కాళ్ళు చెయ్యి అంత వంకరపోయి మూత వంకరపోయి పడుకొని ఉన్నాడు. ఆయన కోరుకుంటుంది ఏంటంటే మా భార్యకి ఫోన్ చేయి నువ్వు రమ్మని అని అంటున్నాడు ఆయన. ఎందుకు వాళ్ళ భార్యకి ఏమైంది, ఎందుకు ఎక్కడుంది అని అంటే అప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఈయనకి బాగా డబ్బు సంపాదన ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు బాగా తాగి వాళ్ళ భార్యను కొడితే కట్టుబట్టలతో చిన్న కొడుకుని తీసుకొని ఊళ్ళో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కట్టుబట్టలతో తరిమేశాడు. వెళ్ళిపోయిన ఆమెని వెనకాల వెళ్ళి తెచ్చుకోలేదు, మరలా కబురు పెట్టుకోలేదు. ఆ అమ్మాయికి అమ్మా నాన్న లేరు. దిక్కులేని పరిస్థితుల్లో బాబును పట్టుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ బంధువులు కానీ ఈ భర్త కానీ ఏనాడు అమ్మాయి బాగోగులు, అమ్మాయి బతుకుందా లేదా అడగలేదు. 7 సంవత్సరాల తర్వాత అమ్మాయి వెళ్ళిపోయి ఒక చర్చిలోకి వెళ్ళిపోయి చర్చిలో ఆశ్రయం పొంది అక్కడే ముద్దు తింటూ అక్కడే పని చేసుకుంటూ వాళ్ళ బాబుని చదివించుకుంటూ మందిరంలోనే బతుకుతుంది. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారంటే నేను కూడా పాస్టర్ని కాబట్టి, నేను చెప్తే అమ్మాయి దేవుణ్ణి నమ్ముకుంది కాబట్టి వచ్చిద్దేమోనన్న ఆశతో నాకు రికమెండేషన్ చేపిస్తున్నారు. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇచ్చారు. అమ్మాయితో మాట్లాడుతున్నా, అమ్మ ఇట్లా అయిందంటమ్మా, భర్తకి ఇట్లా అయింది అని అంటే అప్పుడు ఆమె అంటుందన్న 7 సంవత్సరాలు అయిందన్న ఇంతవరకు ఒక్క ఫోన్ లేదు. నేను బతుకున్నాను చచ్చిపోయాను కూడా ఫోన్ లేదు. నా కొడుకు గురించి కూడా ఫోన్ లేదు. మందిరంలో బతుకుతున్నానన్నా నేను, నా కొడుకుని చదివించుకుంటూ బతుకుతున్నానన్నా నేను, నా పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు నన్ను ఎందుకు పిలుస్తున్నారంటే ఇప్పుడు అతనికి ఎత్తిపోయిచే వాళ్ళు ఎవరు లేక నన్ను పిలుస్తున్నారు. నేను ఇప్పుడు వచ్చి అతనికి చాకరీ చేయటం కోసం పిలుస్తున్నారు తప్ప నా అవసరం ఉందని కాదు. కాబట్టి నేను రానన్నా, ఇట్లాగే నా జీవితం అనుకుంటాను, ఆ సేవ ఏదో నా దేవుడికి చేసుకుంటాను, ఇక్కడే ఉంటాను అనుకొని ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసేసింది. ఎవరిది మంచి ఎవరిది చెడ్డు అని నేను చెప్పట్లేదు, కానీ అన్నీ ఉన్నప్పుడు ఎవరు వద్దనిపించింది. కానీ ఒక టైం వచ్చింది, నువ్వు అవసరత వచ్చి పిలిచినా కూడా ఎవ్వరు నీకు దగ్గర రావటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి అవుతుంది. సో కాబట్టి ఎవరిని వదులుకోకూడదు, ఏ బంధాన్ని వద్దనుకోకూడదు. అమ్మని తక్కువ చేసుకోకూడదు, నాన్న తక్కువ చేసుకోకూడదు, లేదా పిల్లల్లో ఒకరిని ఎక్కువ అనుకోకూడదు, ఒకరిని తక్కువ అనుకోకూడదు. అప్పుడప్పుడు చాలామంది చాలా మాటలు అంటే ఎవరైనా ఉపయోగపడతారు ఏ టైంలోనైనా. మనుషుల్ని మాత్రం కోల్పోవద్దు. రూపాయి కోల్పోండి సంపాదించుకుంటారు, మనుషుల్ని మాత్రం కోల్పోకుండా జాగ్రత్త పడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చివరిగా నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. బంధాల అవసరం మనకి, రిపేర్ చేయండి, మళ్ళీ కలుపుకోనండి, అందరూ ఒకటవటానికి ప్రయత్నం చేయండి. దో దిన్ కా జిందగీ ఆతా జాతా బీచ్ మే ఆ కొద్దిపాటి జీవితంలో నలుగురిని సంపాదించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అది గనక అవ్వలేదనుకో మన జీవితానికి అర్థం ఉండదు. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకొని బంధాలను కాపాడుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. చివరిగా చర్చికి కూడా కొన్నిసార్లు రిపేర్ ఉంటుంది. చర్చికి కూడా 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో 5-6 వచనాల్లో యోషియా అనేటటువంటి అతను మందిరంలో శిథిలమైపోయినటువంటి వాటిని బాగు చేయటం కోసం ద్రవ్యం ఇచ్చి చేపించాడంట. అతనేమో కట్టబడినటువంటి మందిరాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తే, కొత్త నిబంధన కాలంలో క్రీస్తు సంఘము, ఆయన శరీరము బాగు చేయబడాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతారా? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 6:1. ఒకడు ఏ తప్పిదంలోనైనా నువ్వు పడినా ప్రతివాడు తాను కూడా శోధించబడతానేమో అని అనుకొని ఇలాగ క్రీస్తు నియమాన్ని మీరు పూర్తి చేయాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మీలో ఎంతమందికి పదం అర్థమైందో తెలియదు, కానీ సంఘానికి కొన్నిసార్లు రిపేర్స్ అవసరం అవుతాయి. సంఘంలో అక్కడ రాయబడిన మాట, మీలో ఎవరైనా ఏ విషయంలోనైనా, మీలో ఒకడు ఏ విషయంలోనైనా, అంటే వాళ్ళు మగోళ్ళు అని లేదు, ఆడోళ్ళు అని లేదు, సీనియర్ విశ్వాసులు లేరు, జూనియర్ విశ్వాసులు లేరు, పాస్టర్ అని లేదు, విశ్వాసం లేదు, వాళ్ళు ఎవరైనా మీలో ఒకడు
ఏ తప్పిదంలోనైనా పడిపోతే ఆత్మ సంబంధులైన మీలో కొందరు ఇలా అనుకోవాలి, మేము కూడా ఒక రోజున ఇలాంటి పరిస్థితిలో పడిపోతామేమో అని అనుకొని ఆ పడిపోయినటువంటి వ్యక్తిని సాత్వికంతో మంచి దారిలోనికి తీసుకొని రావాలి. ఇలాగ ఒకని భారాలు ఒకళ్ళు భరించి క్రీస్తు నియమాన్ని మనం పూర్తి చేయాలి. అంతేగాని సంఘము అంటేనే ఒకళ్ళను పట్టించుకోవటం, ఒకళ్ళు రిపేర్ చేసుకోవటం, ఒకళ్ళని బాగు చేయటం. కొన్నిసార్లు పాస్టర్లకి నట్లు లూజ్ అవుతాయి, ఆవేశం ఉంటుంది, కోపం ఉంటుంది, పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు మంచిగా తీసుకోలేకపోవచ్చు, కొన్నిసార్లు తప్పులు జరిగించవచ్చు. అరే మనుషులు చెడ్డోళ్ళు అంటానికి వీల్లేదు, ఏ సంఘం మంచిది కాదంటానికి వీల్లేదు, ఏ సేవకుడు మంచోడు కాదంటానికి వీల్లేదు. కొన్నిసార్లు బోల్టు లూజ్ అవుతాయి అంతే. ఆ ఒక్క బోల్టును బట్టి ఆ సేవకుడు మంచోడు కాదు, ఆ సంఘం మంచిది కాదని నిర్ణయించడానికి లేదు. ఆ ఒక్క నట్టు టైట్ చేస్తే కథం మొత్తం సెట్ అయిపోయినట్టే. ఆ ఒక్క విషయంలో మీకు మాట అంటున్నాను, బిలాముని ఏ విషయంలో మీరు తప్పు పట్టగలుగుతారు? ఒక్క విషయంలో తప్ప. ఆయన ఏమైనా వ్యభిచారం చేసినోడా? ఆయన ఏమైనా దొంగతనం చేసినోడా? బహుమానాల కోసం ఆశపడినోడే తప్ప బిలాములో ఒక్క లోటుని మీరు కనిపెట్టలేరు. ఆకానుని ఏ విషయంలో తప్పు పడతారు? ఆ రోజు తీసుకున్నటువంటి బంగారం షీనారు వస్త్రాల మీద తప్ప. ఆ 40 సంవత్సరాల యాత్రలో ఆకాను ఎప్పుడు తప్పు చేశాడు? ఏ విషయంలో అతన్ని మనం తప్పు అంటాం? ఏ విషయంలో తప్పు అంటాం ఆయన్ని? సంసోనికి ఇదిగో స్త్రీ యొక్క లోటు తప్ప, లోపం తప్ప, స్త్రీ విషయంలో బలహీనుడు తప్ప ఇక ఏ విషయంలో ఆయన్ని బలహీనుడు అని చెప్పగలుగుతాం మనం? సో ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు గెహాజీ విషయంలోనైనా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయంలోనే వాళ్ళ బోల్టులు లూజ్ అయినాయి. సేవకుడు కొన్నిసార్లు తప్పిదంలో పడిపోతున్నప్పుడు తోటి సేవకులైనా తోటి విశ్వాసులైనా ఆ సేవకుడి యొక్క ఆ రిపేర్ అవసరం ఉందనుకున్నప్పుడు దాన్ని సరిచేయాలి. మీ జీవితంలో ఎవరైనా ఏదైనా తప్పిదంలో ఉంటే మిమ్మల్ని సరిచేసే వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉండాలి కనీసం. మీరు ఆ బాధ్యత ఒకరికి ఇవ్వండి, పక్కన వాళ్ళకి ఇవ్వండి. అన్నా నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను అడిగే రైట్ నీకుంది అని ఒక్కళ్ళకన్నా బాధ్యత ఇవ్వండి, ఒక్కళ్ళకన్నా ఇవ్వండి. ప్రసంగి 4వ అధ్యాయంలో ఒంటిగాడు పడిపోతే లేవనెత్తువాడు లేక అక్కడే నాశనం అయిపోతాడంట. అదే ఇద్దరు కూడి ఉండటం మేలు. ఒకడు పడిపోతే ఇంకొకడు లేవనెత్తుతాడు. ఒక శత్రువు దాడి చేయటానికి వస్తే ఇద్దరు కలిసి తరమగలుగుతారు. ఇద్దరుగా ఉంటే బలం. సంఘంలో తోటి వాళ్ళతో నాకు అలాంటి సేవకులను నేను కలిగి ఉన్నా. నేను నిలబడిన స్థితిని కూడా పర్టికులర్గా గమనించి మరి నా తప్పుని ఎత్తి చూపించగలిగిన సేవకులు నేను కలిగి ఉన్నా. గుంటూరులో నేను పాస్టర్లతో మాట్లాడేటప్పుడు జస్ట్ ఇలా నుంచున్నానంట. దూరం నుంచి సుమనన్న చూసి నేను నిలబడిన తీరు కొంచెం ఆత్మీయ ప్రౌడ్నెస్గా గర్వంగా నిలబడినట్టు అనిపించిందంట అన్నకి. నేను ఇట్లా నుంచున్నాను, అది తప్పుగా నిలబడ్డానన్న సంగతి నాకు తెలియదు. నేను ఇట్లా నుంచొని మాట్లాడుతున్నా, మరి లావయ్యానా, నడువు నొప్పి వస్తుందా, ఎక్కువ నిలబడలేకపోతున్నా అని తెలియదు, కానీ ఇట్లా నుంచోటం అలవాటు అయిపోయింది. ఒక సైడ్ అందరూ వెళ్ళిపోయారు. సుమనన్న కారులో ఎక్కించుకున్నాడు, ఒక దగ్గర తీసుకెళ్ళాడు, ఛాయ్ తాగుదాం రా అని. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ కారు నడుపుతున్న డ్రైవర్ని కొంచెం బయటకు వెళ్ళి అన్నాడు. డోర్లన్నీ వేసి నాతో మాట్లాడు, ఇందాకేంది జోబులో చేతులు పెట్టి ఎట్లా నుంచున్నావు అన్నాడు. అన్న ఏమైందని అంటే, ఎదురుగున్న వాళ్ళు కూడా సేవకులే కదా నీకు, వాళ్ళ ముందు ఇలా నుంచోవచ్చా అని అన్నాడు. అంటే సేవకుడికి అది తప్పు అనిపించింది. నేను అలా నుంచోవటం ఒక గర్వంలాగా అనిపించింది. నా సేవకుడు నాకు ఆ చిన్న విషయాన్ని కూడా తెలియపరిచాడు. నేను వెంటనే అవునా అన్న, సారీ అన్న, చూసుకోలేదు, నేను ఆ విషయంలో ఒకవేళ అట్లా నుంచుంటే క్షమించండి అన్న, ఇంకోసారి అట్లా నిలబడలేను. సో ఆ సద్గుణ్ పాస్టర్ గారి విషయం నేనేమంటానంటే, మనం నిలబడుతున్న స్థితిని కూడా గమనించి మన తప్పుని ఎత్తి చూపి మాట్లాడగలిగేటటువంటి సేవకులను మనం కలిగి ఉన్నాము అనంటే నేను ఆ విషయంలో పర్టికులర్గా సంతోషపడతాను. నేను చేసిన ప్రతి పనిని ఎత్తి చూపి బుద్ధి చెప్పగలిగిన వ్యక్తుల్ని నేను పొందుకున్నానంటే నేను ధన్యుడిని అని అర్థం. మీకు అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? మీరు తప్పు చేస్తే మిమ్మల్ని సరిచేసేవాళ్ళు. నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అనుకో, అక్కడ నువ్వు కొంచెం నోరు కంట్రోల్ చేసుకుంటే బాగుపడతాం. మనం చెప్పగలిగే చనువు ఉండాలి, చెబితే తీసుకోగలిగే మనసు కూడా ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా బ్లాస్టే ఇక సంఘంలో. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. పొరపాటున సువార్తక్క దగ్గరికి వెళ్ళి, సువార్తక్క వచ్చిందా రాలేదా, అక్షక్క దగ్గరికి వెళ్ళి, అక్కడ నీకు బాగా నోటితో అక్క
ఏ మాట పడితే ఆ మాట అనేస్తావు నువ్వు, ఆలోచించు అని చెప్పే చనువు నాకు ఉండాలి. చెప్పినప్పుడు దాన్ని తీసుకొని అవును ఈ మధ్య కొంచెం నోరు జారుతున్నానక్క, అవును అని ఒప్పుకునే మనసు మీకు ఉండాలి. కానీ ఇట్లా కాకుండా ఉల్టా జరిగిద్ది. నాకు నోటి తొత్తరు ఉందని నాతో చెప్పరు, నా పక్కన వాళ్ళతో చెప్తారు. హలో హల్లెలూయా. ఇటు చూడండి, సుమాకు అస్సలు నోరు కుదరదు కదా అక్క అని రెప్కా పరిమళ మాట్లాడుకుంటారు. మరి ఊరకంటున్నా ఎందుకు వచ్చిన వాళ్ళ ఊరకంటున్నా. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఆ పిల్ల సరిగిద్దా? బోల్ట్ ఎక్కడుంది? లూజ్ అయిన బోల్ట్ ఏది? అక్కడ కదా. నిజంగా పరిమళకి, నిజంగా ఆయుష్మాన్ అక్కకో, నిజంగా ఎవరికైనా ఏ సుమాకున్న నట్టు బిగించాలనుకుంటే సుమా దగ్గరికి పోయి నట్టు బిగించాలి. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఈ మధ్య అసలు సుమాకు నోరే కుదరదు, ఏది పడితే అది అంటది. పని అయిద్దా? అవదు. పోనీ ఆ మాట చెప్పితే తీసుకోగలిగే వ్యక్తులు ఉంటారా? వీళ్ళు ఇంకా ముందు నువ్వు చక్కగా నాకు చెప్పొచ్చావా, నువ్వు నీ నోరు ఎట్లుంటుంది, నువ్వు ఎన్నన్నావు. 2023లో జనవరి 1వ తారీఖున బల్లారాధనప్పుడు అందరికి మొక్కేసి నాకేసావు నువ్వు, అట్లాంటి దానివి నువ్వు అని ఎప్పుడో జరిగిన ఎత్తుతారు మనోళ్ళు. ఇక సరైన పరిస్థితులు ఉంటాయా? పోనీ సుమనన్నకే కనుక నేను ఎదురు మాట్లాడడానికి ఎంత టైం పట్టింది అన్న, నేను ఇట్లా నుంచుంది తప్పుగా కాదన్నా, నాకు నడువుని వచ్చి ఇట్లా నుంచున్నానేమోనన్నా అంటానికి ఇంత టైం పట్టదు. కానీ ఆ మాట అంటే రెండోసారి ఇంకొక లోపాన్ని నాతో చెప్పరు. చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేస్తే నా తప్పున్నా లేకపోయినా ఓకే, నా సేవకుడికి అది తప్పు అనిపించింది కాబట్టి నేను సరి చేసుకోవటానికి నేను రెడీగా ఉన్నానని తెలియపరచగలిగితే ఇంకో 100 తప్పులు నాకు చెప్పగలుగుతారు, నన్ను సరి చేయగలుగుతారు. ఎదురు తిరిగామనుకో ఇక మనతో చెప్పేవాళ్ళు బంద్ అయిపోతారు. నేను అది నా బుద్ధి తక్కువ అనేదాకా తెచ్చుకోకూడదు. ఇక ఎవరు చెప్పరు మనకి, ఎవరు చెప్పరు మనకి. దయచేసి చెప్పే చనువు ఉంచండి, చెబితే అంగీకరించే మనసు కలిగి ఉండండి. చాలా మార్పులు జరుగుతాయి. ఎన్ని రిపేర్లు కలగాలి, ఎన్ని రిపేర్లు జరుగుతాయి తెలుసా? బాగుపడుతాము. హల్లెలూయా చెప్పండి కదా, హల్లెలూయా. బాగుపడుదుము గాక. ఇప్పుడు ఒకవేళ మనలో ఏదన్నా రిపేర్ అవసరం అని అనుకున్నప్పుడు మనం కలిగి ఉండాల్సిన కొన్ని పర్టికులర్ విషయాలు నేను మీతో చెప్తాను. చూడండి, 3వ అధ్యాయంలో 31 సార్లు ఆనుకొని అనే పదం ఉంది. ఆనుకొని బాగు చేశారంట, ఆనుకొని బాగు చేశారంట. అంటే ఒక్కొక్కళ్ళు అంటే సింగిల్గా మనము మన లైఫ్ని బాగు చేసుకోలేనప్పుడు, సింగిల్గా మనం చర్చిని ఒక పాస్టర్గా నేను ఒక్కడిని కలిసి ఈ సంఘాన్ని సరిదిద్దలేనప్పుడు, లేకపోతే నా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని నేను ఒక్కడిని చేసుకోలేనప్పుడు యునైట్ అవ్వాలి, కలవాలి. మనం సింగిల్గా చేయలేనిదేదో కలిసి చేయాలి. అందరం మాట్లాడుకోవాలి, కుటుంబంలో అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. నేను ఈ విషయంలో తగ్గుతాను, నువ్వు ఈ విషయంలో తగ్గు, నేను ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటాను, నువ్వు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు, నువ్వు ఈ విషయంలో కొంచెం నోరు జారు, నేను ఈ విషయంలో ఇట్లా తొందరపడకుండా ఉంటాను. కూర్చొని మాట్లాడుకోవాలి. రిలేషన్స్ సంఘం అంతా కలిసి మాట్లాడుకోవాలి. మనం ఇది చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దామని ఆనుకొని బాగు చేసుకున్నారు వాళ్ళు, కలిసి పని చేసుకున్నారు వాళ్ళు. రాబోతున్న కాలంలో ఈ సంఘ పునరుద్ధరణ అందరం కలిస్తేనే జరిగిద్ది. హల్లెలూయా. మీ పక్కన ఉన్న వాళ్ళ చేతులు పట్టుకోండి ఒకసారి, అందరూ ఒకసారి మీ పక్కన ఉన్న చేతులు పట్టుకోండి. పట్టుకో కదా, జగన్ ఎవరు చేయి పట్టుకున్నాను? పట్టుకు వెనకాల ఉన్నాడుగా, పట్టుకు. మిమ్మల్ని చేతులు పట్టుకోమని చెప్పడానికి నాకు ఎంత టైం పడితే మీరు మనసులు గలవండి అని అంటే అయిపోయిందంటే. ఇప్పుడు మీరు చేతులు ఎలాగైతే కలిపారో ఒకరితో ఒకరు మనసు కలిపి ఈ మందిర అభివృద్ధికి, ఈ మందిర బాగోగులకి, ఈ సంఘ క్షేమానికి మీరందరూ కలిసి నడుము కట్టి ముందుకొచ్చుదురు గాక. హల్లెలూయా. ఏ చిన్న పొరపాటు కనపడినా అందరం దాని విషయంలో రియాక్ట్ అయ్యి దాన్ని బాగు చేసుకోవటానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది మన ఇల్లు, మన ఇల్లు, ఇది దేవుని ఇల్లు.
దీంట్లో ఏది జరిగినా ఈ 4 గోళ్ల మధ్యలోనే సరిచేసుకోవాలి, బయట మన సాక్ష్యాలను కాపాడుకోవాలి. ఇంకో మాట అంటున్నాను, మీరు కలిసి ఎలా పనిచేస్తారో, మీరు కలిసి పనిచేసే టైంలో మీరు ఏదైతే బాగు చేసుకోవాలనుకుంటున్నారో దాని విషయంలో ఒక కమిట్మెంట్ మీకు ఉండాలి. మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు, ఇది చెయ్యాలి అనుకున్నాను అని అంటే మీకు ఆ కమిట్మెంట్ ఉండాలి. మీకు ఇంకా సాధించాలి అని అనుకున్నారంటే ఆ కమిట్మెంట్ ఉండాలి మీకు. ఇంకా ఈ విషయంలో దేవుడి దగ్గర అందరం కలిసి ప్రార్థన చేద్దామనంటే ఆ కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడు పేతురు గారు జైల్లో ఉన్నారు, సంఘమంతా కలిసి ప్రార్థన చేద్దామని అనుకున్నారు, సంఘమంతా ఒక ఇంట్లో సమకూర్చబడ్డారు. అంతేగాని నాకు ఎవరైనా ఫోన్ చేశారా అని అలా ఎవరు సంఘంలో అనౌన్స్ చేశారు అంతే, అందరూ వచ్చి ఒక ఇంట్లో సమకూర్చబడ్డారు. అలగటాలు లేవు. ఒక పని పూర్తవటం కోసం వాళ్ళు తీసుకున్న స్టాండ్ కోసం అర్ధరాత్రి పూట వచ్చి ఒక ఇంట్లో చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. తలుపు కొడుతున్న సౌండ్ కూడా వినపడనంతగా, వాళ్ళు ప్రార్థనలో లీనమైపోయి ఉన్నారు. కమిట్మెంట్ అనేది పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఏది జరిగినా మీరు చూడండి 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందో తెలుసా? వాళ్ళు ఎప్పుడైతే బాగు చేసి ఆ గోడ కడదామని అనుకున్నారో సన్బల్లట్టు అనేటటువంటి వ్యక్తి వచ్చి, ఈ దుర్బలులైనటువంటి వీరు గోడ కట్టగలుగుతారా, ఈ చెత్తను తీసేయటానికే వీళ్ళ జీవితం సరిపోదు అని దూషిస్తూ దుర్భాషలాడుతూ వాళ్ళని ఎగతాళి చేస్తూ, ఇదిగో నక్కొచ్చినా కూడా ఈ గోడ కూలిపోయింది కదా అని ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు సాధించాలనుకున్నప్పుడే, కట్టాలనుకున్నప్పుడే, నిలబెట్టాలనుకున్నప్పుడే 10 మాటలు వస్తాయి నా ప్రియదేవుని బిడ్డ. 10 మంది 10 రకాలుగా అంటారు. ఈవెన్ నిన్ను కట్టుకున్న వాళ్ళు నిన్ను డిస్కరేజ్ చేస్తారు, నువ్వు కనుక్కున్న వాళ్ళు నిన్ను డిస్కరేజ్ చేస్తారు. నువ్వు చేయాలనుకున్నది చేయకుండా ఆగిపోవటానికి ఫస్ట్ నీతో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే డిస్కరేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. నేనేమంటారంటే ఈ కమిట్మెంట్ ఏదైతే ఉందో గుడ్డి గుర్రం లెక్క ముందుకెళ్ళిపోవాలా. గుర్రానికంట ఇటు 2 కడతారంట, పక్కనున్న గుర్రాన్ని చూడకుండా, పక్కనున్న వ్యక్తులను చూడకుండా గురి మీద మాత్రమే దృష్టి పెట్టుకొని పరిగెత్తేటట్లుగా చేస్తారంట దాన్ని. సేమ్ మీరు అదే పని చేయండి. తీసుకున్న కమిట్మెంట్ ఏదైతే ఉందో అది జరిగేంత వరకు మీరు దానికోసం నిలబడాలి. ఎవరన్నా ఏనన్నానని నేను అనుకున్నది సాధించేంత వరకు 100 మంది 100 రకాల మాటలు అనని అర్థం చేసుకొని అపార్థం చేసుకొని నేను కట్టాలనుకున్నది కట్టి తీరాల్సిందే అనుకొని ముందుకెళ్ళిపోండి. అందుకే ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా ఒక చేత్తో కత్తిని ఒక చేత్తో ఇటుకును పట్టుకొని ఆ పనిని పూర్తి చేశారు తప్ప పనిని మధ్యలో ఆపలా, నిందించారు, అవమానించారని. ఇంకోటి మీకు పర్సిస్టెన్సీ ఉండాలి, అంటే ఒక కంటిన్యూటీ కంపల్సరీగా ఉండాలి. మీకు ఏదన్నా ఒక పని చేయండి, దాన్ని నిరంతరం చేయటానికి ప్రయత్నం చేయండి. మీకు సింపుల్గా చెబుతున్నాను, మీ ప్రార్థనా జీవితం మెరుగుపడాలి. ఈరోజు మోకరించారు, 2 నిమిషాల కన్నా మోకరించలేకపోయారు, పర్లేదు, మరలా రేపొద్దున అదే 2 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండండి, 3 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండండి, 4 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండండి. మీ ప్రార్థన ఫస్ట్ డే మోకరిస్తే ఏమీ నడిపింపు రావట్లేదు, పర్లేదు, అలాగే మోకాళ్ళ మీద ఉండండి. నోటి నుంచి ప్రార్థన రావట్లేదు, పర్వాలేదు, అలాగే మోకరించి కళ్ళు మూసుకొని మౌనంగానన్నా ఉండండి. స్తోత్రం అన్నా చెప్పండి, దేవుని నామాన్నన్నా ఎత్తండి. మీకు ఎలా ప్రార్థన చేయాలో చేత కావట్లేదు, కనీసం మోకరించటం, ప్రార్థించాలని అనుకోవటం నీ మైండ్కి ఫీడ్ చేయండి. కొంచెంసేపు మోకాళ్ళ మీద ఉండండి. మీకు బైబిల్ ఎలా చదవాలో తెలియదు, పర్వాలేదు, తెలిసిన 4 అక్షరాలు చదవటం నేర్చుకోనండి. అది మీకు నోటికి వచ్చిందో లేకపోతే బైబిల్ అలవాటయ్యేంతవరకు అన్న అక్షరాలు చదవండి. మీరు ఎప్పుడైతే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తారో పని అలవాటు, మీ జీవితం బాగుపడుతుంది. భక్తి అలవాటు చేయండి, కొన్నిసార్లు బలవంతంగానైనా సరే. ఆ కంటిన్యూటీ కంపల్సరీగా 52 రోజులు ఎవరు విరామం తీసుకోలే, వాళ్ళ పని పూర్తయ్యేంత వరకు పూర్తిగా దీని మీదే నిలబడ్డారు. బాగుపడాలి అని అంటే మీకు ఆసక్తి ఉండాలి. మీకు 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మీరు ఆ అధ్యాయంలో ఇంకెక్కడా చూడరు ఆ డైలాగు, ఆ ఒక్క చోటే చూస్తారు. 20వ వచనం చూడండి ఒకసారి, చదువుతారా? ఆసక్తితో దాన్ని బాగు చేశాను అని రాస్తుంటుంది. మళ్ళీ ఎవ్వరికి డైలాగ్ ఇవ్వలా, అంటే ఇతను ఒక్కడికి మాత్రమే ఇతను ఆసక్తితో దాన్ని బాగు చేశాడని రాయబడింది అంటే దాని అర్థం అందరూ బాగు చేయటానికి, ఇతడు బాగు చేయటానికి ఏదో మధ్యలో వ్యత్యాసం కనపడిందని అర్థం.
నువ్వు బాగుపడాలన్న ఆసక్తి ఫస్ట్ నీకే ఉండాలి. హల్లెలూయా. సో ఏదైనా సరే కంటిన్యూటీ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి అంటున్నాను, అత్యంత ప్రాముఖ్యమైనది మీకు పేషెన్సీ ఉండాలి. ఏముండాలి చెప్పరు? సహనం ఉండాలి. ఏముండాలి? మనకి లేనిదే అది అంటారా? సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, కొంచెం పేషెన్సీ ఉండాలి. ఆ పేషెన్సీ లేకపోతే కొన్ని పనులు అవ్వవు. కోడిగుడ్లో నుంచి కోడి పిల్ల ఎన్ని రోజులకు బయటకు వచ్చింది అంటారు? 21 days. తల్లి కడుపులో నుంచి బిడ్డ 9 months. ఓ 300 నుంచి 325 రోజులు అనుకోండి. లేకపోతే ఏనుగు కడుపులో నుంచి ఏనుగు పిల్ల 720 రోజులు టైం పట్టింది. 2 సంవత్సరాలు మోయాలి. ఏనుగు పిల్లని ఏనుగు 2 సంవత్సరాలు మోసిద్ది. 2 సంవత్సరాలు మోసే ఏనుగు కోడిగుడ్డు వైపు చూసి 21 రోజుల్లో బయటకు వచ్చేస్తున్నాను అని చూసి 22 రోజుల్లో ఇది కూడా బయటికి రావాలని అనుకుంటే అవుతుందా పని? దీని టైము దీనికి ఈ ఓపిక ఉండాలి, దాని టైం దానికి ఆ ఓపిక ఉండాలి. మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా, సహనం గురించి బైబిల్ ఏం చెప్పిద్దంటే, మీ సహనము సకల జనులకి కనబడనీయుడి అని రాసి ఉంటుంది. మీ సహనం కనపడాలి అందరికీ. కొంచెం ఓపిక ఉంటే, కొద్ది రోజులు ఓపిక పడితే ఇదిగో ఎండిపోయిన మొద్దులో నుంచి కూడా చిగురు ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. సో ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, మీకు దాని విషయమై ఏ విషయంలో మీరు బాగుపడాలనుకుంటున్నారో ఆ విషయంలో మీకు బర్డెన్ ఉండాలి. నెహెమ్యా 100 రోజులు కూర్చొని ఏడవాలి అని ఎందుకు అనిపించిందంటే, ప్రాకారాల విషయంలో నొప్పి స్టార్ట్ అయింది ఆయనకి, భారం అయింది. మీరు అనుకున్నది మిమ్మల్ని బాధ పెట్టకపోతే, మీరు సాధించాలనుకున్నది మీకు నొప్పిని తీసుకొని రాకపోతే దానికోసం మీరు పని చేయలేరు. మిమ్మల్ని బాధించాలి. అది మీరు సాధించాలనుకున్నది మీకు నొప్పిని కలిగించాలి, మీకు భారం అవ్వాలి. అది మీకు ఎప్పుడైతే భారం అనిపిస్తుందో దాన్ని సాధించాలనే కసి పెరుగుతుంది. బర్డెన్ ఉండాలి. ఆ బర్డెన్ లేకపోతే మీరు దాన్ని చేయటానికి చాలా కష్టమవుతుంది నా ప్రియమైన బిడ్డ. చివరిగా నేను ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ఎప్పుడు మనకి మన తప్పులు మనకు అర్థమవుతాయి, ఎప్పుడు మన ఎక్కడ రిపేర్ అవ్వాలనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, మెయిన్ ప్రార్థన గదిలోనే. ప్రేయర్ మనకు అన్నీ తెలియపరిచిద్ది నా ప్రియమైన బిడ్డ. ఆయన ముఖకాంతిలో అంట మన రహస్య పాపాలు తెలుస్తాయి అంట, మన లోటుపాట్లు అర్థమవుతాయి అంట 90వ కీర్తన ప్రకారం. సో 51వ కీర్తన 10వ వచనంలో దావీదు ఇలాగే ప్రార్థన చేస్తాడు, ప్రభువా నాకు ఖచ్చితంగా నూతన హృదయం కావాలి. ఆ ప్రార్థన తను రిపేర్ అవ్వటానికి కారణమైంది. మీకు వాక్యం 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేసెను అని రాసి ఉంటుంది. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా మీకు మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ దైవజనుడా నువ్వు ప్రతి విషయంలో సన్నద్ధుడివై ఉండు, దైవావేశం వల్ల కలిగిన లేఖనాలంట తప్పుని ఖండించటానికి సరిదిద్దటానికి ఉపయోగపడతాయంట. దిద్దుబాటు అవ్వాలంటే వాక్యం ఉండాలి, దిద్దుబాటు జరగాలంటే ప్రార్థన ఉండాలి, దిద్దుబాటు జరగాలంటే సహవాసంలో ఉండాలి. మనం గలతీ 6:1 ప్రకారంగా నలుగురితో ఉంటేనే వాళ్ళు ఒకళ్ళలోటు ఒకళ్ళు చెప్తారు, మనం సరిదిద్దబడగలుగుతాం. ఈ సంగతులు మీరు మర్చిపోవద్దు నా ప్రియమైన బిడ్డ. ఈ విషయాలన్నింటినీ కొంచెం ఆకలింపు చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనంలో రాయబడిన మాట ప్రకారంగా ఎవరైతే ఆయన కోరుకున్న ఉపవాసం చేస్తారో వాళ్ళకి దేవుడు ఎలాంటి పేరు ఇవ్వబోతున్నాడంటే, విరగబడిన దానిని నువ్వు బాగు చేయువాడవు అనే పేరు నీకు కలుగుతుంది అని. 61వ కీర్తన 4వ వచనంలో శిథిలమైపోయినటువంటి పాడైపోయినటువంటి పట్టణాలను మీరు తిరిగి మరలా కడతారు అనేటటువంటి విషయాలు రాసుంటాయి. ఇర్మియా గ్రంథంలో మీ ఆరోగ్యాన్ని తిరిగి మీకు మరలా కలుగజేస్తాననేటటువంటి విషయాలు మీకు రాసుంటాయి. బైబిల్ మొత్తంలో దేవుడు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి మరలా వాళ్ళకి ఇచ్చిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ప్రార్థన, వాక్యము, సహవాసం కలిగి ఉంటూ ఇదిగో ఈ అంశాలను యునైట్గా లేకపోతే కంటిన్యూస్గా కమిట్మెంట్తో పేషెన్స్ కలిగి బర్డెన్తో గనక మీరు ఉండగలిగితే ప్రతి విషయంలో మనం బాగుపరచబడగలుగుతాం, అన్ని సంగతుల విషయం. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, కళ్ళు మూసుకునండి, ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నీ సహవాసం మానుకొంటిని, నీ
అభిషేకం కోల్పోతిని, నీ సహవాసం మానుకొంటిని, నీ అభిషేకం కోల్పోతిని. అయినను నన్ను ప్రేమించిన దైవమా, అయినను నన్ను ప్రేమించిన దైవమా, మరలా శక్తితో నింపుతావని, మరలా శక్తితో నింపుతావని, ఆశలన్నీ నీవేగా యేసయ్యా, ఆశతోనే నిన్ను చూస్తున్నాను యేసయ్యా. మా ఆశంతా నీవైపే ప్రభువా. గోడలు కూలిపోయాయి అయా, గోడలు బద్దలైపోయాయి, మందిరాలు శిథిలమైపోయినాయి, వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు పడిపోయాయి, సాక్ష్యం కుప్పగూలిపోయింది నాయన. ఆర్థికంగా పడిపోయాం నాయన, కుటుంబ బంధాలు ఆయన చేజారిపోతున్నటువంటి పరిస్థితులు అయిపోయినాయి ప్రభువా. మరొక్కసారి మరలా మా బంధాన్ని కలపండి నాయన, మరలా మా జీవితాల్లో నూతన ఆరంభాలు ఇవ్వండి. సంఘాలలో నాయన కొంత బాగుపరచడం అవసరమైంది. సేవకుడి దగ్గర నుంచి విశ్వాసుల దాకా అందరం బాగుపడాల్సిన అవసరతలో ఉన్నాం దేవా. మా జీవితం పగిలిపోయింది కదా, పడిపోయింది కదా అని అదే ఎండు కాదు అని మీ వాక్యం సెలవిచ్చినందులకే మీకు వందనాలు. లైఫ్ ఈజ్ ఏ రిపేరబుల్ అని, జీవితం బాగుపరచబడగలుగుతుందని, అయా సెకండ్ ఛాన్స్ మీరు ఇవ్వగలుగుతారని, మరలా మేము బాగుపడతామనే నమ్మకాన్ని మీరు మాకు కలగజేసినందులకే మీకు వందనాలు. చిన్న కుమారుని విషయంలో మీరు చేసినట్లు, యాకోబుకి మీరు అవకాశం ఇచ్చినట్లు, ఒనేషంకి మీరు అవకాశం ఇచ్చినట్లు, అయా మార్కుని, దావీదుని, అయా సంసోనుని, నయోమి జీవితంలో మార్పుని, యోబుకి తిరిగి ఇచ్చిన విషయాలను ఏ విధంగా అయితే పేతురుని మరలా వాడుకున్నారో, ఏ విధంగా అయితే తోమాకి మరొక అవకాశం ఇచ్చారో, అయా మా జీవితాలకు కూడా మరొక్కసారి అవకాశం ఇవ్వండి నాయన. మరలా మేము బాగుపడాలి, మేము రిపేర్ చేయబడాలి. ఎక్కడెక్కడ మేము ఆగిపోయాము, ఎక్కడెక్కడ వాడబడలేకపోతున్నాము, ఎక్కడెక్కడ మేము పాడైపోయాము, కూలిపోయాము, పడిపోయాము, తిరిగి మరలా కట్టబడుదుము గాక నాయన. పడిన చోటే నిలబడదుము గాక ప్రభువా. పాడైన స్థలాల్లోనే బాగుపడదుము గాక ప్రభువా. మరలా మా బంధాలు నిలబడును గాక నాయన. సహాయం చేయండి, కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. మాకు ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా. ఇక్కడ కూర్చొని వాక్యం విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు ఎక్కడుండి ఈ మాటలు వింటున్నా వారి జీవితాల్లో నూతన ఆరంభాలు ప్రారంభమగును గాక నాయన. వారి జీవితానికి అయ్యా బాగు చేయబడుట అనేది ఎంత ప్రాముఖ్యమో వాళ్ళు అర్థం చేసుకొని మిమ్మల్ని వేడుకొని బాగుపడుదురు గాక రాజా. సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.